Let's go to the word of God. లూకా సువార్త 22వ అధ్యాయము 19వ వచనాన్ని మనము చదువుకుందాం. లూక్ చాప్టర్ 22 22వ అధ్యాయము 19 నుంచి మనము చదువుకుందాం. పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి వారికి ఇచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీనిని చేయుడని చెప్పెను. ఓకే. ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. రైట్. లెట్స్ సీ 19. పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని ఆయన విరిచాడు. ఆమేన్. విరిచి వారికి ఇచ్చి ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీనిని చేయుడని చెప్పెను. ఓకే, లెట్స్ రీడ్ ఇన్ ఇంగ్లీష్. And he took bread and gave thanks and brake it and gave unto them, saying, This is my body which is given for you. Okay, enough. చాలు. యేసు ప్రభు ఒక కాంటెక్స్ట్ తన శిష్యులతో ఆయన చేస్తున్నాడు. ఆయన ఒక రొట్టెని తీసుకుని దాన్ని విరిచాడు. అంటే ఆ రొట్టెని విరిచాడు అంటే ఆయన కూడా విరిగున్నాడు. ఆమేన్. ఈరోజు మనము గమనించగలిగితే, వై పీపుల్ ఆర్ బ్రోకెన్, ఎందుకు అనేకులు విరిగిపోతున్నారు. మెనీ పీపుల్ ఆర్ బ్రోకెన్ అండ్ మెనీ లైఫ్స్ ఆర్ బ్రోకెన్. జీవితాలు ఏమవుతున్నాయి? విరిగిపోతున్నాయి. కుటుంబాలు విరిగిపోతున్నాయి. మనస్సు చెప్పాలి విరిగిపోతుంది. హృదయం విరిగిపోతుంది. అట్లా మనం చూసుకుంటూ పోతే ఈ భూమి మీద చాలా మంది, చాలా విషయాలు, చాలా సంగతులు మన జీవితంలో విరిగిపోతున్నాయి. సో ఎందుకు అసలు ఒక వ్యక్తి మనస్సు విరిగిపోయింది? ఎందుకు ఒక వ్యక్తి ఒక హృదయం విరిగిపోయింది? ఎందుకు ఒక కుటుంబం విరిగిపోయింది? ఎందుకు ఒక వ్యక్తి యొక్క జీవితం విరిగిపోయింది? వై యువర్ లైఫ్ ఈస్ బ్రోకెన్? వై యువర్ కెరియర్ ఈస్ బ్రోకెన్? వై యువర్ ఫ్యామిలీ లైఫ్ ఈస్ బ్రోకెన్? అండ్ వై యువర్ క్యారెక్టర్ ఈస్ బ్రోకెన్? ఎందుకు జీవితం విరిగింది? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్? సో ఈ వచనానికి నేను చెప్పేదానికి సంబంధం లేదు. సో బట్ తిరిగి నేను అక్కడికే వస్తాను. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మీ అందరికీ తెలుసు, మీకు బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, తర్వాత ఇరుగు పొరుగు వాళ్ళు ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు. సో మీరు అందరిని గమనిస్తే ఎవరొకరి జీవితము ఎక్కడొక దగ్గర విరిగుంది. కొందరు కింద పడితే చెయ్యి ఇరుగుతుంది, కాలు ఇరుగుతుంది, తల్లి ఇరుగుతుంది, ఏదేదో ఇరుగుతూ ఉంటాయి. సో వై దట్ పర్సన్? వై? ఎందుకు ఆ స్త్రీ, ఎందుకు ఆ కుమార్తె విరిగింది? ఎందుకు ఆ బిడ్డ జీవితం విరిగిపోయింది? ఎందుకు ఈ వ్యక్తి కెరియర్ స్పాయిల్ అయిపోయి విరిగిపోయింది? ఫర్ ఎవ్రీథింగ్ దేర్ విల్ బి ఎ రీజన్. ప్రతిదానికి ఏముంటుంది? ఒక రీజన్ ఉంది. రీజన్ లేకుండా ఎవడు విరగడు. రీజన్ ఉంటేనే ఆ వ్యక్తి విరుగుతాడు. ఇంకోటి, విరిగిన జీవితం దేవుడు ఇవ్వడు. నీ కాలు ఎర్రగొట్టి నీ జీవితాన్ని కడుపులో నుంచి, నువ్వు తల్లి కడుపులో నుంచి ఏ రోజు బయటికి రాలేదు. నీ చెయ్యిరిగి నువ్వు ఏ రోజు బయటికి రాలేదు. దేవుడు ఎప్పుడు విరగొట్టడు. బికాజ్ హీఈస్ ఎ క్రియేటర్. హీ క్రియేట్ థింగ్స్. ఆయన సృష్టికర్త, ఆయన చేసేవాడు. కాబట్టి ఆయన ఏం చేయడు? విరగొట్టడు. కానీ ఎలా నీ జీవితం ఇరిగింది?
ఎలా నీ మనసు విరిగింది, ఎలా నీ హృదయం విరిగింది, ఎలా నీ కెరియర్, నీ లైఫ్, నీ ఫ్యామిలీ ఎలా విరిగింది? అండ్ వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ యువర్ బ్రోకెన్నెస్? నీ జీవితం విరిగిన దానికి కారణం ఏంటి? నీ లైఫ్ విరిగిన దానికి కారణం ఏంటి? నీ కెరియర్ విరిగిన దానికి కారణం ఏంటి? నీ మనసు విరిగిన దానికి కారణం ఏంటి? నీ హృదయం విరిగిన దానికి, నీ తలంపులు విరిగిన దానికి, ఏదైనా పని చేస్తే మనకు మనసు విరిగిపోద్ది. సో అట్లా అపవాది ఎన్నో రకాలుగా నీ జీవితాన్ని విరిచేయాలనుకుంటుంది. సో డెవిల్స్ మెయిన్ అజెండా ఇస్ టు బ్రేక్ యూ ఇంటూ పీసెస్. నిన్ను మొక్కలు చెక్కలు చేసి కాకులకి గద్దలకి వేద్దామని అపవాది అజెండా. యు నీడ్ టు నో దిస్. దేవుడున్నాడా? వినబడలే. లేడా? చెప్పాలి గట్టిగా. అయితే దెయ్యం ఉన్నాడా? దుష్టుడు ఉన్నాడా? అపవాది ఉన్నాడా? చాలా డౌట్ ఆఫ్ దాంతో చెప్తున్నారు. అపవాది ఉన్నాడా? 90% వచ్చింది ఆన్సర్. అపవాది ఉన్నాడా? యా, యు నీడ్ టు బిలీవ్ దట్ డెవిల్ ఇస్ దేర్. డెవిల్ గాడు ఉన్నాడు, వాడు ఉన్నాడు. హీఈస్ ఎగ్జిస్ట్, హీఈస్ దేర్. సో ఎందుకు ఒక వ్యక్తి జీవితం విరిగిపోయింది? ఎందుకు ఒక కెరియర్, ఒక లైఫ్, ఎందుకు ఒక వ్యక్తి ఇరిగిపోయినప్పుడు ఆ వ్యక్తి మళ్ళా ఎవరో కడతారు ఆ వ్యక్తి జీవితాన్ని? అసలు ఎందుకు విరిగింది మనము తెలుసుకోవాలి. వై పీపుల్ బ్రోక్, వై పీపుల్స్ లైఫ్ విల్ బి బ్రోకెన్, వై దేర్ కెరియర్స్ విల్ బి బ్రోకెన్. ఎందుకు విరగతది జీవితం? ఎందుకు దేవుడు చేసిన మంచి జీవితాన్ని, దేవుడిచ్చిన మంచి కుటుంబం, దేవుడిచ్చిన మంచి లైఫ్ ఎక్కడ ఇరిగింది? అక్కడ మనం తెలుసుకోవాలి. ఎందుకు ఇరుగుతుందో తెలుసా? బికాస్ ఆఫ్ ద సిన్. బికాస్ ఆఫ్ ద సిన్. పాపాన్ని బట్టి ద బ్రోకెన్ థింగ్స్ అండ్ ద బ్రోకెన్ పీపుల్ ఆర్ ద రిజల్ట్ ఆఫ్ సిన్. ద రిజల్ట్ ఆఫ్ ద సిన్. There are broken people and there are broken lives. విరిగిపోయిన జీవితాలు ఉంటాయి, విరిగిపోయిన వ్యక్తులు మనకు కనబడతారు. అండ్ మన జీవితంలో కూడా ఎన్నోసార్లు మనం విరిగిపోయి ఉంటాం. దాని రిజల్ట్ ఏంటి తెలుసా? పాపం. దాని రూట్ కాజ్, నువ్వు ఒక ఏరియాలో విరిగేవంటే దాని రూట్ కాజ్ ఏంటి? పాపం. సిన్. పాపం రూట్ కాజ్ దానికి. ఈరోజు నువ్వు ఒక పురుషుడు వల్ల ఏడుస్తున్నావంటే దానికేంటి? పాపం. యు బిలీవ్డ్ హిమ్, దట్స్ వై యు ఆర్ క్రైయింగ్. ఒక అమ్మాయి వల్ల నువ్వు ఏడుస్తున్నావంటే నమ్మి మోసం చేసింది, అందుకని ఏడుస్తున్నావు. ఎవరు నమ్మాలి ఈ భూమి మీద? మనం యేసయ్యని నమ్మాలి. యు ఆర్ బిలీవింగ్ మోర్ దెన్ గాడ్ ఇన్ దిస్ వరల్డ్. నువ్వు దేవుడి కంటే ఎక్కువ నమ్ముతున్నావు చాలా వాటిని. దట్స్ వై దట్స్ ఎ సిన్. బిలీవింగ్ అదర్స్ దాన్ గాడ్ ఈజ్ ఎ సిన్. ఆమెన్. దేవుడి కంటే ఎక్కువ ఆ వ్యక్తిని మనం నమ్మామా, అది పాపం. గుర్తుపెట్టుకోండి. ఏ వస్తువునైనా, ఏ మనిషినైనా, ఏ విగ్రహాన్నైనా, ఏ వ్యక్తినైనా, ఏ దాన్నైనా నువ్వు దేవుడి కంటే ఎక్కువ నమ్మేవా, ఏంటది? చెప్పాలి గట్టిగా. వినబట్లేదు. యా, దేవుడి కంటే ఎక్కువ ప్రేమించావా, అది పాపం. వినబట్లేదు. చాలా విషయాలు తెలుసుకోవాలి మనం. పాపమే, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సిన్ అండ్ వాట్ ఈస్ సిన్, అది తెలుసుకుంటే దాన్ని చెయ్యం. ఆమెన్. Amen. I want a big amen. Yeah. When you love more than God, it's a sin. When you believe more than God, it's a sin. When you are following others, not God, it's a sin. చాలా మంది అంట, నమ్మి మోసపోయాను రాని. నమ్ముతావు కాబట్టే మోసపోతావు. నువ్వు నమ్మకపోతే మోసపోవు. నేను దేవుణ్ణి నమ్మాను, నేను మోసపోయాను బ్రదర్ అని ఎవరి దగ్గర ఉండదు. అటువంటి సాక్ష్యాలు రావు. నేను దేవుణ్ణి నమ్మలేదు, అందుకే నేను పొందుకోలేదు. నేను దేవుణ్ణి నమ్మాను, నేను అద్భుతాలు పొందుకున్నాను. ఈ సర్మన్ చాలా డెలికేట్ సర్మన్, ఇది చాలా ఇంపార్టెంట్ సర్మన్. ఒక వ్యక్తి మనల్ని విరగొట్టగలడు, ఒక వ్యక్తి మనల్ని విరిచివేయగలడు. ఎనీ వన్ కెన్ బ్రేక్ ఎనీ వన్. నేను నీ తల పగల కొట్టగలను, అవును, ఎస్. నేను నీ ముక్కు పగల కొట్టగలను, నేను నీ చెయ్యి ఎరగొట్టగలను, నీ కాలు ఎరగొట్టగలను. నేను ఐఎమ్ హ్యావింగ్ ద కెపాసిటీ. బట్ నేను తిరిగి కట్టగలనా? నో, కష్టం. ఎవరైనా ఎవరి జీవితానైనా విరగొట్టచ్చు, ఈజీ అది.
ఒక రోకుల బండ తీసుకొని ఒక కర్ర తీసుకొని గడ్డపార తీసుకుంటే ఈజీగా కర్ర తీసుకున్నా చెయ్యి ఇరిగిపోద్ది, కాలు ఇరిగిపోద్ది, ఈజీగా ఇరిగిపోతుంది. సో ఇఫ్ యూ బిలీవ్ సంథింగ్ మోర్ దెన్ గాడ్, దట్ ఈస్ సిన్. సో వై యు ఆర్ బ్రోకెన్? ఎందుకు ఇరిగిపోయావు అని దానికి రీజన్ ఏంటి తెలుసా? ఎందుకు నా జీవితం ఇరిగిపోయింది, ఎందుకు నా లైఫ్ కెరియర్ పాడైపోయింది, ఎందుకు నా మనసు ఇరిగిపోయింది, ఎందుకు నా హృదయం ఇరిగిపోయింది, ఎందుకు నేను ఏడుస్తున్నాను, ఎందుకు నేను బాధపడుతున్నాను? బికాస్ ఆఫ్ ద సిన్. పాపం వల్ల. పాపం. వాడిని నమ్మడమే, ఆమె నమ్మడమే, ఈ వస్తువు నమ్మడమే పాపం. పాపం, దట్స్ ఎ సిన్. ద రూట్ కాజ్ ఆఫ్ బ్రోకెన్నెస్. ఒక వ్యక్తి ఇరిగాడా, ఒక వ్యక్తి ఏడుస్తున్నాడా, ఒక వ్యక్తి బాధపడుతున్నాడంటే వాడు ఏమై ఉంటుంది? వాడి జీవితంలో ఎక్కడో పాపము జరిగింది, పాపము చేసుంటాడు, పాపము జరిగి ఉంటుంది, పాపములో పడి ఉంటాడు, పాపం అనే అట్మాస్ఫియర్లో ఉంటాడు. కాబట్టి ఆ పాపం యొక్క రిజల్ట్ ఏంటి? బ్రోకెన్నెస్. విరిగిపోతాం మనం. చేతులు కాళ్ళు విరిగితే వెంటనే కట్టుకోవచ్చు, నెల, 2 నెలలు, 6 నెలలు. లేదా నీ బాడీ అంతా ఎముకలని మొక్కలు చెక్కలైపోయి దంచి పచ్చడైనాయా, సంవత్సరం నువ్వు బెడ్ రెస్ట్ అనుకుంటే అన్నీ మళ్ళీ సెట్ అవుతాయి. అన్నీ సెట్ అవుతాయా? పక్కనే సెట్ అవుతాయి. వాడిని కట్టేసి కతక్కన పిండి కట్టో, తర్వాత పుత్తూరు కట్టో, ఏ కట్టో ఈ కట్టు కడితే మొత్తం సంవత్సరానికి లేచి కూర్చుంటాడు. బట్ హృదయం విరిగితే, మనసు విరిగితే, ఆలోచన విరిగితే, జీవితం విరిగితే, లైఫ్ కెరియరే విరిగిపోతే ఎవరు కట్టలేరు, ఎవరు కట్టలేరు, ఎవరు కట్టలేరు, ఎవరు కట్టలేరు, ఎవరు కట్టలేరు. వై జీసస్ బ్రోక్ ద బ్రెడ్? ఎందుకు యేసయ్య? నాకు తెలిసి చీము రక్తం ఉన్న ఏ ఒక్కరైనా ఇక్కడ జీవితంలో ఒక్కసారిన ఇరుగుంటారు. కాదు, ఎస్. డోంట్ వరీ, దిస్ సర్మన్ ఇస్ ఫర్ అస్. ఈ సర్మన్ మనకే. ఒక్కసారి నా లైఫ్లో ఇరుగుంటారు. యు బిలీవ్డ్ హర్, దట్స్ వై యు ఆర్ బ్రోకెన్. యు బిలీవ్డ్ హిమ్, దట్స్ వై యు ఆర్ బ్రోకెన్. బా, లోపల ఏడుస్తూ ఉంటాం, లోపల పాపం జరుగుతూ ఉంటుంది. డెవిల్ విల్ జనరేట్ సిన్ ఇన్ యువర్ లైఫ్. నీ లోపల పాపాన్ని చేపిస్తూ ఉంటుంది. ఎందుకు? ఆ వ్యక్తిని నమ్ము, ఆ అమ్మాయిని నమ్ము, ఈ అబ్బాయిని నమ్ము, ఆ వస్తువుని నమ్ము, డబ్బు నమ్ము, దాని ఉద్యోగాన్ని నమ్ము, దీన్ని నమ్ము, దాన్ని నమ్ము అని. Another day, one lady is explaining about her job. ఒక స్త్రీ ఒక ఉద్యోగం కొరకు, తన ఉద్యోగం కొరకు నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది. తనకి దేవుని మహాకృపను బట్టి, ఉచితమైన కృపను బట్టి నెలకు ఒక 2 లక్షల జీతం వస్తుందంట ఆమెకి. దాన్ని బట్టి ఆమె చాలా సంతోషపడిపోయింది. షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఫర్ దట్. థ్యాంక్ గాడ్. ఆమెకి నెలకి ఎంత వస్తుందట? 2 లక్షల జీతం వస్తుందండి. అది అపవాదికి తెలిసింది. నీ జీతం ఎంతో అపవాదికి తెలిసింది. పాపము సంతోషంగా సాక్ష్యం కూడా చెప్పింది. దేవుడు బ్రదర్ గారు ప్రార్థన చేశారు, నాకు జాబ్ వచ్చింది, అండ్ ఐఎమ్ బ్లెస్డ్ విత్ 2 lakh శాలరీ అండ్ 22 lakhs per annum అని ఆమె చెప్పుకుంటూ వచ్చింది. బాగానే ఉంది, లైఫ్ కొనసాగుతూ ఉంది, బాగానే ఉంది. కొంచెం సేవింగ్స్ అట్లా ఇట్లా చేస్తా బాగానే ఉంటారు లైఫ్ చాలామంది. సడన్గా ఏం దొరుకుతుందో, పురుగు దొరుకుతుంది ఇంట్లో. పురుషులకు కానీ పిల్లలకు కానీ యవనస్తులకి పురుగు దొరుకుతుంది. వెంటనే వాళ్ళ ఆయన తెలియకుండా బెట్టింగ్లు, క్రికెట్, తర్వాత రమ్మీ, పేకాట, జిమ్ ఆట, గిమ్మాట, గుమ్మాట అన్నీ ఆడి, మెల్లగా ఆడి అప్పులు పాలైపోయాడు. ఆ విషయం భార్యకి కూడా పాపం తెలియదు. ఎప్పుడైతే ఇంటికి అందరూ కట్టించుకునే వాళ్ళందరూ వస్తే ఏమైందండి అంటే, 6 లక్షలు అప్పు చేశానమ్మా. సరే పాపం ఎక్కడో లోన్ తీసి ఆమె వెంటనే తన బ్యాగ్కి చిల్లి పెట్టుకుంది. తెలుసా చిల్లి అంటే ఏం తెలుసా? బొక్క, డబ్బులు పోవడానికి కిందకి. సో వెంటనే పాపం ఆమె 2 లక్షల్లో కాస్త ఈఎంఐలన్నీ పోగా ఈయన అప్పు కూడా కడుతుంది. నెక్స్ట్ కొన్ని రోజుల తర్వాత ఒక 3-4 months గ్యాప్ ఇచ్చాడు. మళ్ళీ చేతులు కొంచెం పురుషులకి జిల్జిగా ఉంటుంటాయి కదా, ఎట్లా కోక్తా ఉంటారు బాగా. ఖాళీగా ఉంటే ఏదో గేము, అది కూడా డబ్బులకి ఆడతారు, ఫ్రీగా ఆడరు. పాప మళ్ళీ ఏదో బెట్టింగ్లు, క్రికెట్లు, ఐపీఎల్ అట్లా ఇట్లా ఆడి మళ్ళీ స్వీట్ 15 lakhs అప్పు చేశాడు. 15 lakhs. ఏమైందండి అంటే, అప్పు చేశాను అంటున్నాడు. అవునా, సరే. మళ్ళీ లోన్ తీసుకొని మళ్ళీ అప్పు కడుతుంది. ఫస్ట్ 6 లక్షలు, దానికి ఈఎంఐ 15,000,
ఇప్పుడు మళ్ళీ ఒక 10 లక్షలు 15 లక్షలు, దానికి ఈఎంఐ ఒక 25,000. సరే అంతా బాగానే, మా మావిడ చాలా మంచిది, గుడ్, సూపర్, ఎక్సలెంట్. మళ్ళీ కొన్ని రోజులు పోతే మళ్ళీ ఫ్రెండ్స్ గమ్ముకుంటారా, నిన్ను సర్వనాశనం చేసిందా ఒకళ్ళు నిద్రపోరు. వాళ్ళ మెయిన్ అజెండా అదే. కొన్ని రోజులు పోయిన తర్వాత జస్ట్ ఒక 15 lakhs అప్పు చేశాడు. మళ్ళీ 15 లక్షలు అప్పు చేశాడు. మళ్ళీ ఇంటికి వచ్చేసారంటే వాళ్ళు వీళ్ళు క్రెడిట్. అసలు పాపం ఆమె చెప్తుంటే, ఆమె చెప్పేటప్పుడు ప్రతి డ్రాప్ భూమి మీద పడుతుంది కన్నీళ్ళు. ఐ వాజ్ లైక్ వింటా ఉన్నాను. అండ్ ఆమె చెప్పింది, నన్ను చచ్చిపోమంటా ఉండమంటా ఒకటి చెప్పండి. లేదు లేదు లేదు, నువ్వు ఉండాల్సింది, అప్పు కట్టాల్సింది వాళ్ళ ఆయన. సో మళ్ళీ ఆయన భార్య కదా, విడిపించుకోలేదు, కక్కలేదు, మింగలేదు పాపం. తిరిగి మళ్ళీ ఎంత అండి, మళ్ళీ లోన్ తీసుకొని మళ్ళీ ఆయన అప్పులు కడతా ఉంది. ఫైనల్లీ ఆమె నెలకి 2 లక్షల జీతంలో 1,50,000 అప్పులే కడుతుంది. ఐ ఫెల్ట్ వెరీ సాడ్. చాలా బాధేసింది నాకు. ఏంటి ప్రభా ఇది అంటే, నీ ఆశీర్వాదాన్ని ఎలా కాజేయాలో అపవాదికి తెలుసు. నువ్వు ఏదైనా వస్తువు కొనుక్కొని ఈఎంఐ పెట్టుకో, తప్పు లేదు. నువ్వు ఏదైనా ఇంట్లోకి ఏదైనా అవసరమైనవి ఏమైనా పెట్టుకో, తప్పు లేదు. నువ్వు చెత్త గేములాడి, పనికిమాల గేములాడి, నువ్వు భయంకరమైనటువంటి ఇంటికి తెచ్చి నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని రోడ్డుకి ఎక్కించావంటే నీకు ఆస్కర్ అవార్డు కాదు, పాస్కర్ అవార్డు కూడా ఇరు. అది కింద ఉంటుంది మన నరకంలో. స్పెషల్ ఫ్రై, నీతో రీఫండ్ ఆయిల్ కొత్తగా వేసి నీకు ఫ్రెష్గా కాగబెట్టి నిన్ను ఒక మినిమం 1000 సంవత్సరాలు కాలుస్తారు. దయచేసి మీ కుటుంబాలని అప్పులు పాలు చేయకండి. నేను మిమ్మల్ని ఎంతో నమ్మారు మీ ఫ్యామిలీ. నేను యంగ్స్టర్స్కి అదే చెప్తాను, పెద్దవాళ్ళకి అదే చెప్తాను. నీ భార్యకి తెలియకుండా ఏ గేమ్ ఆడబాక దయచేసి. నీ భర్తకు తెలియకుండా ఏ గేమ్స్ ఆడబాక దయచేసి. ఈరోజు ఆమె 2 లక్షల జీతం ఇచ్చింది, ప్రైజ్ గాడ్ అనాలా, అప్పులు కడతాను ప్రైజ్ గాడ్ అనాలా, ఏమనాలి చెప్పండి? కన్నీళ్ళు కారుస్తూ ఆమె, నాకు ఏం మిగలట్లేదన్నా ఆమె ఒక మాట అనింది, ఇప్పుడు సడన్గా నా ఉద్యోగం పోతే నా పరిస్థితి ఏంటనా? ఇఫ్ షీ బిలీవ్స్ ఆన్ హర్ జాబ్, తన ఉద్యోగాన్ని తను నమ్ముకుందా, అవుట్. ఇఫ్ యు బిలీవ్ ఎనీథింగ్ బియాండ్ గాడ్, దట్స్ అ సిన్. ఆ ఉద్యోగం నిన్ను వెరగొట్టేస్తుంది. 1,00,000 రూపాయల జీతం ఉన్నాము, 2 లక్షల జీతంకి వెళ్ళింది. 2 లక్షల జీతం ఉంది, 2,50,000 జీతం అయింది నెలకి. దేవుడు నన్ను కాపాడకపోతే అన్న, ఆమె దేవుడి మీద ఆధారపడుతూ ముందుకు వెళ్తుంది కాబట్టి ఉద్యోగం అలా నిలిచి ఉంది. అమ్మయ్యా నాకు ఉద్యోగం ఉందిరా, సామె సాల్రా అనుకున్నావా, రేపే నీ ఉద్యోగం పోద్ది. నెవర్ ప్రైజ్ ఎనీ జాబ్, నెవర్ ప్రైజ్ ఎనీ బిజినెస్, నెవర్ ప్రైజ్ ఎనీ థింగ్స్, ప్రైజ్ యువర్ గాడ్. ఆమెన్, హల్లెలూయా. నీవు నీ దేవుణ్ణి మహిమపరచాలా. ఇక్కడ చాలామంది ఉద్యోగస్తున్నారు, చాలామంది బిజినెస్ పీపుల్ ఉన్నారు. నేను మీ అందరికి ఒకటే నా హంబుల్ అడ్వైజ్ ఏంటి తెలుసా, నీ దేవుణ్ణి మహిమపరచు. ఆమెన్, ఆమెన్. కనబడని పాపాలు చేయకండి. కనబడని పాపాలు అంటే ఏం తెలుసా, నీ దేవుడి కన్నా నీ బిజినెస్ని ఎక్కువ నమ్మడం, నీ దేవుడి కన్నా నీ ఉద్యోగాన్ని ఎక్కువ నమ్మడం. సో వై యూ పీపుల్ బ్రోక్? ఎందుకు విరిగిపోతారు మీరు తెలుసా? బికాస్ ఆఫ్ సిన్. పాపమును బట్టి నువ్వు విరిగిపోతావు, పాపాన్ని బట్టి విరిగిపోతావు. చాలామంది చూడండి, పెళ్లికి ముందు చాలామంది ప్రేమించుకుంటూ ఉంటారు. కొన్ని కుదురుతాయి, కొన్ని కుదరవు. కొన్ని కుదరనివి ఏమవుతాయి, అమ్మాయి బాగా ఒక 20-30 సంవత్సరాలు ప్రేమించి నాకు నువ్వు వద్దు నేను వెళ్ళిపోతాను అని చెప్పి వేరే వాడిని చేసుకుని వెళ్ళిపోయింది అనుకో, అబ్బాయి ఏమవుతాడు, దేవదాసో వావదాసో పేవదాసో ఏదో అయిపోయి వాడి హృదయం ఏమైంది వినబడలా. ద సేమ్ అప్లైస్ టు గర్ల్స్. ఎవరన్నా అబ్బాయి బాగా ప్రేమించి వాడుకుని వదిలేసి వాడిని చల్లాచంద్ర చేసి తన జీవితాన్ని పాడు చేసి ఇబ్బంది పెట్టేశారనుకో, ఆ అమ్మాయి జీవితం ఏమైపోద్ది, విరిగిపోద్ది. ఎవరైనా వచ్చి కడతారా జీవితాన్ని? ఎవరు కట్టరు. అమ్మాడు ఒక పేపర్ ఏంటి, నేను వైట్ పేపర్ బుక్స్లో ఏదైనా పేపర్ ఉంటుంది కదా, చించారా? ఓకే చూడండి, ఇది బాగుంది పేపర్, ఎవరైనా వాడుకోవచ్చు. ఓకే, కావాలా కావాలా ఎవరికైనా? ఎవరు తీసుకోరు, విరిగిపోయింది. తీసుకుంటారు ఎవరన్నా? బే ఆడ పడేస్తారు, నాకు వద్దు అది. ఆ విరిగిపోయిన మగోడు నాకు వద్దు, ఆ విరిగిపోయిన ఆడది నాకు వద్దు. ఆ విరిగిపోయిన వస్తువు, ఫోన్ బాగా పగిలిపోయింది, ముక్కలు చెక్కలు అయిపోయింది డిస్ప్లే, నానా కాస్ట్లీ ఫోన్ 1 lakh డిస్ప్లే వేసి వాడుకో, నాకు వద్దు పో, నాకు విరిగిపోయింది నాకు వద్దు. ఎంతమంది విరిగిపోయింది కోరుకుంటారు? చేతులు ఎత్తాలి ప్లీజ్.
ఎంతమంది విరిగిపోయిన ఇష్టం? ఎంతమందికి విరిగిపోయినవంటే చచ్చేంత ప్రాణం? ఎంతమంది విరిగిపోయినవి ఏరుకుంటారు? ఎంతమంది విరిగిపోయినవి తీసుకుంటారు? ఎంతమంది విరిగిపోయిన సెలెక్ట్ చేసుకుంటారు? ఈ అమ్మాయి తల పగిలింది, నాకు ఈ అమ్మాయి కావాలి. ఇదిగో 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 ఈ అమ్మాయి పళ్ళన్నీ ఊడిపోయినాయి, నాకు ఇదే కావాలి. హూ విల్ చూస్ మ్యాన్? ద బ్రోకెన్ వన్. ఎవరు అసలు ఎన్నుకుంటారు విరిగిపోయినవి? ఎవరు ఈ భూమి మీద ఎవ్వరు విరిగిపోయిన దాన్ని తెలియక ఎవ్వడు కోరుకోడు. ఇదిగో ఈ అమ్మాయి ఇప్పుడు దాకా 10 మ్యారేజెస్ అయినాయి, ఇదిగో నువ్వేమో ఫస్ట్ హ్యాండ్, ఇదిగో 10 మ్యారేజెస్, ఏం బాగుంది జీవితం, సూపర్గా ఉంది, పెళ్లి చేసుకుంటే పెళ్ళని లేకుండా ఉంటారు కానీ మనం చేసుకుంటాం. హూ విల్ చూస్ ద బ్రోకెన్ వన్? అసలు ఎందుకు విరిగిపోయావు నువ్వు? అసలు ఎవరు విరగొట్టారు నిన్ను? చూడండి, ఆ పేపర్ చినిగిపోలే, నేనే చింపేసి ఆ పేపర్ని. ఒక్కోసారి నువ్వు నీ జీవితాన్ని విరగొట్టుకుంటావు, ఒక్కొక్కసారి వేరే వాళ్ళు నీ జీవితాన్ని విరగొడతారు. హల్లెలూయా, హల్లెలూయా. బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ సిన్ అండ్ బీ కేర్ఫుల్ అబౌట్ అదర్స్ సిన్. ఆమేన్. నువ్వు చేస్తున్న పాపాలను బట్టి జాగ్రత్త పడు, వేరే వాళ్ళు కూడా చేస్తున్న పాపాలను బట్టి కూడా జాగ్రత్త పడు. పాపానికి దూరంగా ఉండు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలవబడకూడదు. మనం వీఆర్ నాట్ సపోజ్ టు స్టాండ్ విత్ ద సిన్నర్స్ అండ్ వీఆర్ నాట్ సపోజ్ టు స్టాండ్ విత్ దర్ వర్డ్. వాళ్ళ మాట చొప్పున, వాళ్ళ జీవితాల చొప్పున మనము చేయకూడదు. ఎందుకు? ఎవరు ఎరగొట్టారు అసలు నా జీవితం? నా మనసు ఎవరు ఎరగొట్టారు? నా తలంపులను ఎవరు ఎరగొట్టారు? నా హృదయాన్ని ఎవరికి ఎరగొట్టారు? ఎవరొకరు ఎరగొడతారు నీ మనసుని, ఎవరొకరు ఎరగొడతారు నీ హృదయాన్ని, నీ మనసు, తలంపుల ఆలోచనలని. కొందరైతే డెవిల్గడు పక్క. అపవాది ఎందుకు వస్తాడు? దొంగతనమును, హత్య, నాశనము చేయుటకు వచ్చును కానీ మరి దేనికి రాడు. నీ మంచిగా ఉన్న జీవితాన్ని విరగొట్టడానికే వస్తాడు వాడు. నీ మంచి మనస్సును విరగొట్టడానికే వస్తాడు వాడు. నీ మంచి హృదయాన్ని, ధారాళమైన హృదయాన్ని, ప్రేమగల హృదయాన్ని విరగొట్టడానికే వస్తాడు. నీ మంచి క్యారెక్టర్ని విరగొట్టడానికి వాడి పనే విరగొట్టడం. అందరి చాలామంది పిల్లలు చూడండి, వస్తువులు ఏదైనా కొనిచ్చానుకో 2 నిమిషాలు విరగొట్టేస్తారు. ఎక్కువ ఉంటాయి పిల్లల్లో దెయ్యాలు, తెలుసా మీకు? తెలీదా? ఎక్కువ ఆపరేట్ అవుతాయి పిల్లల్లో. బికాస్ దే డోంట్ ప్రే, దే డోంట్ ఫాస్ట్, దే డోంట్ రీడ్ బైబుల్, దే డోంట్ కమ్ టు చర్చ్ రెగ్యులర్లీ అండ్ దే డోంట్ సిట్ విత్ ద ఫ్యామిలీ ప్రేయర్స్. ఇవన్నీ చేయరు పిల్లల్లో. అందుకనే ఎక్కువ శాతం పిల్లల్లో ఏముంటాయి? వినపడలేదు? చాలామంది పిల్లలు దేవుడితో సమానం. మినిమం 100 ఉంటాయి అట. మినిమం బైబుల్ చదివి ప్రార్థన చేసినోడికి దిక్కులేదు పరిశుద్ధాత్ముడు. రా 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 అంటే 10 రోజులకి 100 రోజులకి వస్తాడు దేవుడు. ఇప్పుడు ఈ చిన్నపిల్లల పరిస్థితి ఏంటి? అబ్సల్యూట్ డెవిల్స్. అబ్సల్యూట్లీ మామూలు డెవిల్స్ ఉండవు అస్సలు. ఏదో నెలకోసారే మాట అంటాడు మీ అబ్బాయి, ఏదో 2 నెలలకోసారి మాట అంటుంది మీ అమ్మాయి. డెవిల్ ఆల్వేస్ ప్రొవోక్స్ యూ. అది నువ్వు చూడడానికి చాలా సరదాగా, చాలా క్వైట్గా, చాలా ఎంజాయ్గా, చాలా జాలీగా ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది. కానీ వెన్ ఇట్ కమ్స్ టు స్పిరిచువల్ లైఫ్ యువర్ వీక్, యువర్ వీక్, యువర్ వీక్, యువర్ వీక్. చిన్నప్పుడు మీ అందరూ చర్చికి వెళ్ళే ఉంటారు. 90% పురుషులు చేసే పని ఏంటి తెలుసా? పాటలు అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళిపోతారు, ఛాయ్కి వెళ్ళిపోయి పాస్టర్ గారు కానుకలు అర్పించుకుందాం అన్నప్పుడు కూర్చో, దాంట్లో నేను కూడా ఒకడిని, నీ దాగేందుకు నేను చెప్పుకుంటాను, దాంట్లో నేను కూడా ఒకడిని, అరే టీ దాదాం పరా, కూల్ డ్రింక్ దాదా బాజీ, బయటికి పోయి వాక్యం కరెక్ట్గా పాస్టర్ గారు 45 మినిట్స్ చెప్తారు, అది మొత్తం అయిపోయిన తర్వాత ఒక్కడు మొక్క కూడా వినకూడదు. మనం కరెక్ట్గా కానుకల పాట వినబడుతుంది బయటికి, అప్పుడు మనం పరిగెత్తుకుంటూ వచ్చి చర్చిలో కూర్చోవాలి. దట్స్ ద స్పిరిచువాలిటీ, దట్స్ ద స్పిరిచువాలిటీ. యా, ఇక నువ్వు ఎదిగి పెద్దోడై ఇంజనీర్ అయ్యి IPS IAS అయ్యి నీకు అసలు 10-20 లక్షల జీతం వస్తుంది. ఎందుకు వస్తుంది? బాగా దీవిస్తాడు దేవుడు నిన్ను. చూడండి ఏంటి అసలు ఎక్కడ మనం ఎదగలేకపోతున్నాం? ఎందుకు ఇందాక అందరికి పరీక్ష పెట్టాను, టెల్ అబౌట్ యువర్ పేరెంట్స్, మమ్మీ డాడీ గురించి చెప్పండి అంటే
మ్యాక్సిమం చెప్పలేకపోయారు. మీరు కూడా చెప్పలేకపోతున్నారు చాలామంది, బికాజ్ యూ పీపుల్ ఆర్ నాట్ లెర్నింగ్ గుడ్ థింగ్స్. రోజు ఏదో ఒకటి నేర్చుకోవాలి. ఆమేన్. ఇక్కడ 100% ప్రజలందరూ విరిగిపోయిన వాళ్ళే. యువర్ బ్రోకెన్, యువర్ లైఫ్స్ ఆర్ బ్రోకెన్. ఎక్కడో దగ్గర నువ్వు విరిగిపోయి ఉంటావు. ఎక్కడో ఒక దగ్గర నీ హృదయము, నీ మనస్సు విరిగిపోయి ఉంటుంది. ఎట్లా? ఇప్పుడు ఎవరన్నా నా బాధలు చెప్పుకుందామన్నా ఎవరు వినర్రా? నా కష్టాలు చెప్పుకున్నా ఎవరు వినరు? నా వేదనలు చెప్పుకున్నా ఎవరు వినరు? నా ప్రాబ్లమ్స్ ఎవరు వినరు? నేను ఇరిగిపోయినప్పుడు నేను కనిపించాను అనుకో, ఎవరు నాకు మర్యాద? ఎవరు నా బ్రోకెన్ లైఫ్కి ఎవరన్నా నాకు దగ్గర చేరదీస్తారా? నో. యూ విల్ హ్యావ్ మల్టిపుల్ ఆన్సర్స్. యూ విల్ హ్యావ్ మల్టిపుల్ క్వశ్చన్స్. నేను విరిగిపోయినప్పుడు, నేను పాపము చేస్తుండగా దొరికినప్పుడు, నేను పాపము చేస్తుండగా పడిపోయినప్పుడు, నా జీవితం కరెక్ట్గా లేనప్పుడు నేను ఎవరితో మాట్లాడగలనా? నో. ఆ బోల్డ్నెస్ రాదు, ఆ ధైర్యం రాదు, ఆ ధైర్యము రాదు. సో ఎప్పుడైతే ఒక వ్యక్తి విరిగిపోతాడో వాడు సమాజంలో నడవలేడు. చూడండి, కాలు ఇరిగినా చెయ్యి ఇరిగినా ఏం చేస్తారు? ఒక దగ్గర కూర్చునేస్తారు గమ్ముగా. ఎందుకు? నడవలేరు. అందరి ముందు ఎంబారాసింగ్ ఫీల్ అవుతారు వాళ్ళు. దిల్ ఫీల్ ఎంబారస్. ఎందుకంటే నన్ను కుంటోడా, గుడ్డోడా, చౌటోడా, మోగోడా అని పేర్లు పెట్టి పిలుస్తారని చాలామంది జాగ్రత్తగా కూర్చొని ఒక మూల కూర్చొని గమ్ముకుంటారు. పీపుల్ ఆల్వేస్ ట్రై టు క్రిటిసైజ్. యా, గుడ్. నేను అంటాను, ఎందుకు విరిగిపోవాలి అసలు? చూడండి, అపవాది వాడు ఉండేదే విరగొట్టడానికి. ఆఖరికి ఆశ్చర్యపోకుండా విషయం ఏం తెలుసా? మార్నింగ్ కూడా ఎవరో నేను తిట్టుంటారు, మార్నింగ్ కూడా నువ్వు విరిగిపోయి ఉంటావు. గాయపరుస్తారు మనుషులు. విరిగిపోతే నీ మనసు, అబ్బా ఎంతో ఆశపడ్డాను రా, ఎంతో చేస్తుంది అనుకున్నాను రా, విరగ్గొట్టిందిరా నా మనస్సు, విరిచేసిందిరా, విరగ్గొట్టేశాడు వాడు, నా మనసు విరగ్గొట్టేశాడు, నా హృదయం విరగ్గొట్టేశాడని యూ పీపుల్ ఆర్ ట్రైంగ్ టు క్రై ఎవ్రీ డే, ఎవ్రీ అవర్. ఏడవడానికి ట్రై చేస్తూ ఉంటాం. ఒకరోజు హార్డ్లీ మనం ఎంతసేపు సంతోషంగా ఉంటాం ఒకరోజు అంటే ఇట్స్ వెరీ లెస్ అమౌంట్ ఆఫ్ పీరియడ్. సో విరిగిపోయిన వాళ్ళకి శుభవార్త. మనసు విరిగిపోయిందా? హృదయం విరిగిపోయిందా? తలంపులు, ఆలోచనలు విరిగిపోయినాయా? జీవితం విరిగిపోయిందా? లేదంటే కెరియర్ ఇరిగిపోయిందా? అది ఎలా ఇరిగినా వాడు ఇరగొడతా, నేను ఇరగలేదు బ్రదర్ ఇంతవరకు అని నువ్వు చెప్పండి, అది అబద్ధం. అది ఇట్స్ అబ్సల్యూట్లీ లై. ఇంకోటి, నువ్వు విరిగిపోయినప్పుడు సమాజంలో తిరగలేవు. ఎందుకు ఒక వ్యక్తి ఇరిగిపోతాడు? పాపమును బట్టి. ఎలా విరిగిపోతాడు? చెప్పాలి. బాగా పాపం చేసేవాడు మందిరానికి రాగలడా? రాలేడు. ఎందుకంటే ఆ పాపం వాడిని మందిరానికి తీసుకెళ్ళదు. అది ఒకవేళ వాడు మందిరానికి వచ్చాడు ఆ రోజు పాపం చేసి ఉండడు. అమ్మా ఈరోజు నేను శుద్ధిగా ఉన్నాను కదా, మందిరానికి పోతాను, అమ్మయ్య రేపటి నుంచి మళ్ళా పోవలే. యూ మ్యానిపులేట్ యువర్ సెల్ఫ్, యూ చీట్ యువర్ సెల్ఫ్. నిన్ను మోసం చేసుకుంటున్నావు. పాపాలన్నీ ఆపేసిన తర్వాత నేను బాప్టిజం తీసుకుంటాను, పాపాలన్నీ ఆపేసి నేను మందిరానికి వెళ్తాను, పాపములు ఇంకెన్నడూ నేను చేయకుండా నేను మందిరానికి వెళ్తాను, అటువంటి నిర్ణయాలు తీసుకున్నావా నువ్వు బొక్కబొళ్ళ పోతావు. ఎత్తి పడితే ముందు పళ్ళని రాలిపోతాయి. నువ్వు మందిరానికి రా, ఆటోమేటిక్గా నీ పాపము ఆగిపోద్ది. నువ్వు చేయడం మానేస్తావు, పడిపోవడం మానేస్తావు. యు స్టాప్ కమిటింగ్ సిన్ వెన్ యూ స్టార్ట్ కమింగ్ టు చర్చ్. ఆమేన్. నువ్వు కరెక్ట్గా శ్రద్ధతో, దేవుని ప్రేమతో, దేవుణ్ణి ప్రేమించి మందిరానికి వస్తే నీవు చేస్తున్న ఆ పాపము కూడా నీకు తెలియకుండా ఆగిపోద్ది. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. వై పీపుల్ ఆర్ బ్రోకెన్? ఎందుకు అనేక మంది జీవితాలు విరిగిపోయినాయి? ఎందుకు క్రైస్తవుల జీవితాలు విరిగిపోతున్నాయంటే ఒకడు విరగొట్టేవాడు ఉన్నాడు. మన జీవితాలని, మన కుటుంబాలని, మన క్యారెక్టర్ని, మన మనస్సును విరగొట్టేవాడు ఉన్నాడు. వాడి నుంచి మనం కొంచెం దూరంగా ఉందాం. ఆమేన్. హల్లెలూయా. సిన్ మేక్స్ యూ టు బ్రోక్. పాపము నిన్ను విరిచేస్తుంది. నీ మనస్సాక్షిని విరిచేస్తుంది, నీ మంచితనాన్ని విరిచేస్తుంది, నీ యొక్క మంచి లక్షణాన్ని, గుడ్ క్వాలిటీస్ని విరిచేస్తుంది. అరే వీడు బాగానే ఉన్నాడుగా చిన్నప్పుడు, పెద్ద అయితే ఏమైంది వీడికి అని చాలామంది అంటూ ఉంటారు. ఈ అమ్మాయి బాగానే చదువుకుంది కదా, సడన్గా ఏమైంది, చదువు అవ్వట్లేదు. ఈ అబ్బాయి బాగానే ఉన్నాడుగా చిన్నప్పుడు, మందిరానికి క్రమంగా వచ్చేవాడు కదా, ఎందుకు సడన్గా ఏమైంది వీడికి? ఎక్కడో ఎవరో వాడిని విరగొట్టాడు. మెనీ పేరెంట్స్ దే క్రై అబౌట్ దేర్ సన్స్ అండ్ డాటర్స్. చాలామంది తల్లిదండ్రులు యవనస్తుల గురించి వాళ్ళు బాధపడుతూ ఏడుస్తుంటారు. చిన్నప్పుడు బాగా ఉండేడు బ్రదర్, ప్రార్థనలో బాగా 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 చర్చకు వచ్చాడు బ్రదర్, సడన్గా ఏమైందేమో బ్రదర్, పిలిచినా నువ్వు పోతే పో, లేదా నన్ను అడవబాక, జాగ్రత్త సుమా
అనే కాడికి అంటున్నాడు బ్రదర్. ఏం చేయాలి బ్రదర్ అని చాలామంది ఏడుస్తూ ఉన్నారు, బాధపడతా ఉన్నారు. ఎక్కడో ఆ వ్యక్తి విరిగిపోయాడు, ఎక్కడో వ్యక్తి స్త్రీ విరిగిపోయింది. ఈరోజు మనము విరిగిన జీవితము ఎవరికి కనబడకూడదు. ఆమేన్. గట్టిగా యా. ఎందుకంటే ఇక మీదట మనం విరగం కాబట్టి. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. సో విరిగిన వస్తువుని ఎవరు తీసుకోరు, విరిగిపోయిన జీవితాన్ని ఎవరు తీసుకోరు, విరిగిపోయినటువంటి ఆ పదార్థాన్ని ఎవరు కూడా తినరు. విరిగిపోయినది విరిగిపోయింది, విరిగిపోయింది, విరిగిపోయినది ఎవరికి అవసరం లేదు. ఎందుకంటే నీకు మంచే కోరుకుంటావు, నువ్వు మంచి కోరుకుంటావు, మంచి కోరుకుంటావు. ఎవరైనా ఇరిగిపోయిన డొక్కు కారు, ఇరిగిపోయిన డొక్కు బండి తీసుకో, దీన్ని బాగా చేసుకో అంటే నాకు వద్దు అంటారు. యా, నో వన్ విల్ చూస్ ద బ్రోకెన్ వన్, నో వన్ విల్ చూస్ ద బ్రోకెన్ వన్. ఎవరు కూడా విరిగిపోయిన దాన్ని తీసుకోరు. ఎవరంటే వాళ్ళు వచ్చి విరిచేస్తూ ఉంటారు, జీవితాలను విరిచేస్తారు, మనసును విరగొడతారు, హృదయాన్ని విరగొడతారు, తలంపులను విరగొడతారు, కుటుంబాలను విరగొడతారు. వాళ్ళందరూ విరగొట్టే ప్రాసెస్లో ఉంటే మనం విరిగే ప్రాసెస్లో ఉన్నాం. బట్ హియర్ కమ్స్ ద గుడ్ న్యూస్, హియర్ కమ్స్ ద గుడ్ న్యూస్. లెట్స్ గో టు సామ్. కీర్తనలు 34:18. Psalm 34 verse number 18. విరిగిన హృదయము గలవారికి, విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, యెహోవా ఆసన్నుడు. నలిగిన మనస్సు గలవారిని, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును, ఆయన రక్షించును. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. సో ఈ భూమి మీద, ఈ లోకములో ఎవరు విరిగిపోయింది తీసుకుంటారా అంటే యేసు ప్రభువుల వారు. ఆమేన్. అమ్మా, ఆ విరిగిపోయిన పేపర్ ఏది, చినిగిపోయిన పేపర్ ఏది? ఆయన అడిగి మరీ తీసుకుంటాడంట. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. నువ్వు విరిగిపోయిందా, నాకొద్దు, విరిగిపోయింది వస్తువు నాకొద్దు అని మనం ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా అనేకులని పడేస్తుంటాం, ఎన్నోవి మనం పడేస్తుంటాం. ఈ ఇరిగిపోయిన జీవితం యేసయ్యకి కావాలంట. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ చినిగిపోయిన జీవితం యేసయ్యకి కావాలంట. హల్లెలూయా. ఈ ఇరిగిపోయిన మొక్కలు యేసు ప్రభు కావాలని కోరుకుంటున్నాడు. ఆమేన్. నీ జీవితం ఇలా ముక్కల చెక్కలు అయిపోయి ఉండొచ్చు, నీ లైఫ్, నీ కెరియర్, నీ మనస్సు, నీ హృదయం ఇలా ఇరిగిపోయి ఉండొచ్చు రకరకాలుగా. ఇలాంటి జీవితాలు మీరు చాలా మందిని చూస్తుంటారు భూమి మీద కదా. మీ లైఫ్లో, సమాజంలో, సొసైటీలో, బంధువుల్లో, స్నేహితుల్లో ఇలాంటి జీవితము చూస్తుంటారు లేదా? విరిగిపోయిన జీవితం, విరిగిపోయిన జీవితం చూస్తుంటారా? విరిగిపోయిన జీవితం చూస్తుంటారు పక్క. దేవుడు చూడు ఇవన్నీ ఏరుకొని ఏ హృదయము, ఏ జీవితం కావాలంటే యేసయ్యకి చదువుతామా, అల్లి చదువుమా. విరిగిన హృదయము గలవారికి, విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, యెహోవా ఆసన్నుడు. నలిగిన మనస్సు గలవారిని, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. వావ్. ఈ భూమి మీద నిన్ను ఎవరు కూడా ఎన్నుకోలేదా? నీ స్పిరిట్ ఇరిగిపోయిందా, నీ శరీరం ఇరిగిపోయిందా, నీ రిలేషన్ ఇరిగిపోయిందా, నీ యొక్క లైఫ్ ఇరిగిపోయిందా? డోంట్ వరీ. నన్ను ఎవరు చూస్తారు, ఇంకా నన్ను ఎవరు పట్టించుకుంటారు, నన్ను ఎవరు ఇంకా మీరు ఆశ్రయిస్తారు, నాతో ఎవరైనా ఇంకా మాట్లాడతారా? నా జీవితం ఇలా అయిపోయింది, నేను ఇంకా ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యాను, నా లైఫ్లో ఇంకెవరైనా నాతో మాట్లాడతారా? నేను ఈ ఏరియాలో ఇరిగిపోయాను, నాతో ఎవరైనా ఇంకా మాట్లాడతారా? నన్ను ఎవరైనా చూస్తారా? ఇంకా నాకు ఎవరైనా మర్యాద ఇస్తారా? నన్ను ఎవరైనా ఇంకా పట్టించుకుంటారంటే యాస్, హియర్ కమ్స్ ద ఆన్సర్, హియర్ కమ్స్ ద ఆన్సర్. మనుషులు ఇలా పిక్ చేయకపోవచ్చు నీ జీవితాన్ని. విరిగిపోయిన జీవితము, ఆయన 10th ఫెయిల్ అండి, ఇతనికి ఎంఎన్సీలో ఉద్యోగం అవసరం లేదు, మా దగ్గర లేవు, ఈజ్ ఎ ఫెయిల్యూర్, మాకు అతనికి ఉద్యోగము మేము ఇవ్వము. విరిగిపోయిన జీవితాన్ని ఎవరు తీసుకోలేరు, విరిగిపోయిన జీవితాన్ని ఎవరు కట్టలేరు. విరిగిపోయిన జీవితం, విరిగిపోయినటువంటి లైఫ్, విరిగిపోయిన ఫ్యామిలీ ఎవరు పంపించరు. సే ఫర్ ఎగ్జాంపుల్, ఒక పెళ్లి సంబంధం చూశారు మీరు. ఆ అబ్బాయికి అమ్మ నాన్న విడిపోయారు, దూరం వెళ్ళిపోయారు, ఎప్పుడు చిన్నప్పుడు వెళ్ళిపోయారు, దూరం వెళ్ళిపోయారు. కొంచెం కోట్లు బాగున్నాయి, కోట్లు 10-20 కోట్లు ఉన్నాయి. ఇప్పుడు అమ్మని ఏంటి? If the family is broken, you can't give. భార్య భర్తలు విడిపోయారు, ఆ కుమార్తెనైనా కుమారునైనా ఆ ఇంటికి మనం పంపించలేం. విరిగిపోయిన కుటుంబం అది. అదేంటది? విరిగిపోయిన ఫ్యామిలీ. ఇప్పుడు నా కొడుకు వెళ్తే ఇరిగిపోతాడు. అందుకనే అన్యులు అంటారు, అటు 7 తరాలంట, ఇటు 7 ఇటాడుంది, ఇంకా
ఇటు 7 తరాలు అటు 7 తరాలు చూసి అప్పుడు పిల్లకొడికి ఇస్తారు. ఆడు చూసి కొంచెం దోషం ఉంది, 1,00,000 రూపాయలు అవుతాయి, ఓకేనా అంటే ఆడు బాగా ప్రేయర్ చేసి నిమ్మకాయలు పిండి, పచ్చిమిరకాయలు పిండి, ఎండుమిరకాయలు పిండి బాగా సెట్ చేసి 1,00,000 రూపాయలు తీసుకొని వాళ్ళిద్దరు పెళ్లి చేస్తారు. ఒక ఆమె ఉంది మిస్ ఇండియా పాపం, ఆమెకు పెళ్ళయింది ఒక అతనితో. ఆమెకి అతనితో పెళ్ళి అవ్వక ముందు పూజారి చెప్పాయంట, నువ్వు పెళ్లి చేసుకున్న వెంటనే మీ ఆయన చచ్చిపోతాడు అంటే, అవునా దీనికి ఏమైనా సొల్యూషన్ ఉందా అంటే, ఉందంటే చెట్టుని పెళ్లి చేసుకోవాలంటే ఫస్ట్ ఏంటి, చెట్టుని పెళ్లి చేసుకో, చెట్టు నీకు చెట్టు తాళి కడుతుందా, చెట్టు తాళి కడుతుందా, మరి ఎవరు కడతారు, చెట్టుని ఎవడన్నా పెళ్లి చేసుకుంటారా, నువ్వు తలకాయ. చెట్టుని పెళ్లి చేసుకుంటా అంటే ఆమెకు దోషం పోద్దంట. వెంటనే అతను పెళ్లి చేసుకుంటే అప్పుడు అతను సెకండ్ వైఫ్ అండి. ఫస్ట్ వైఫ్ ఎవరు, ఫస్ట్ హస్బెండ్ ఎవరు, చెట్టు. సెకండ్ హస్బెండ్ మరి ఒకడైతే దారుణం గాడిదకి ఇచ్చి పెళ్లి చేశారు. ఫస్ట్ హస్బెండ్ ఎవరు, గాడిదే. సెకండ్ హస్బెండ్ మనిషి. ఇంకా నేను చిరతపుల్లకి ముసలికి ఇవ్వాలి పెళ్ళిళ్ళు, అవి కొరుకుని తినేస్తాయి, ఇంకో పెళ్లి చేసుకునే అవకాశమే ఉండదు. అది సింహానికి ఇచ్చి పెళ్లి చేయండి చూద్దాం. సింహం తాళగట్టారు చెప్పు, మింగిడే. గాడిదకి, గొర్రె పిల్లకి, మేకకి ఇచ్చి పెళ్లి చేస్తారు. ఎన్ని దెయ్యాలుంటే చేస్తారు చెట్టుకి పెళ్లి చెప్పండి. దోషము, భాషం, బేజం. బేసికలీ పీపుల్ ఆర్ బ్లైండ్, దట్స్ వై డెవిల్ ఈస్ ప్లేయింగ్ ఫుట్బాల్. అంతే. అపవాది వీళ్ళని గుడ్డోలుగా చేసి వాళ్ళని ఏం చేస్తుంది, వాడికి ఇష్టం వచ్చినట్టు ఆట ఆడుకుంటుంది. వాళ్ళు ఆడుకుంటున్నారు, అది ఆడుకుంటుంది వాళ్ళతో, కానీ మనతో ఆడుకోకూడదు. ఆమెన్. ఒకప్పుడు ఆడుకుందేమో, ఇంక వాడికి అవకాశం ఇవ్వమా. ఆమెన్. హల్లెలూయా. మన జీవితాలను ఇలా విరగ్గొట్టాడేమో, మన జీవితాలను ఇలా చించేసాడేమో, మన జీవితాలను ఇలా పాడు చేసాడేమో, అనేకులు మనుషుల్ని పెట్టి మన జీవితాలను అనేక సార్లు వాడు విరగ్గొడతానే ఉన్నాడేమో. హియర్ కమ్స్ ద గుడ్ న్యూస్. యేసయ్యకి ఎవరు కావాలంట? ఇంకో పేపర్ ఏంటి? ఈ జీవితంలో యేసయ్యకి ఇది కాదు యేసయ్య కోరుకునేది, ఇలాంటి వాళ్ళని కాదు యేసయ్య కోరుకు. క్లీన్ షీట్, క్లీన్గా నీట్గా పేపర్, లైఫ్ ఎక్సలెంట్, అలాంటి వాళ్ళని కాదు దేవుడు కోరుకుంటుంది. వీళ్ళు బాగానే ఉంటారు, వీళ్ళని పట్టించుకోకపోయినా బాగానే ఉంటారు వాళ్ళు పెద్ద దేవుడు కావచ్చు. ఎవరిని పట్టుకుంటాడంట దేవుడు? విరిగిన వారిని, నలిగిన వారిని, పిండైపోయిన వారిని, కూలిపోయిన వారిని, జీవితాలు అయిపోయిన వారిని, అనేక మనుషుల చేత విరగ్గొట్టబడిన వారిని, అపవాది చేత విరిగి 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 నలిపేసిన వారిని ఈజీగా పిక్ చేస్తంటే యేసయ్య. ఆమేన్. లెట్స్ గివ్ ఎ క్లాప్ ఆఫ్ ఇట్ టు జీసస్. ద నేచర్ ఆఫ్ జీసస్, ద క్యారెక్టర్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు యొక్క ప్రేమ, యేసు ప్రభు యొక్క గుణం చూడండి. ఆయన విరిగిన వాళ్ళకి హీ ఈజ్ క్లోజ్ టు ద బ్రోకెన్ హార్ట్. వావ్. నువ్వు విరిగిపోయావు, ఈరోజు వచ్చి నీ పక్కన కూర్చుంటాడు యేసయ్య. ఆమేన్. యు ఆర్ బ్రోకెన్, ద లార్డ్ జీసస్ విల్ సిట్ బిసైడ్ యు. నీ జీవితం, విరిగిపోయిన జీవితం ఎవరికి నచ్చలేదేమో, నీ విరిగిపోయిన జీవితము ఎవరికి ఇష్టం లేదేమో, నీ విరిగిపోయిన జీవితము ఎవరు కూడా అప్రిషియేట్ చేయరేమో. అందుకే సమాజ స్త్రీ ఎవడంది ఊరు బయట కూర్చోన్నాను, సమాజంలో లేదు. హర్ లైఫ్ ఈజ్ ఎ బ్రోకెన్ లైఫ్. హర్ లైఫ్ ఈజ్ ఎ బ్రోకెన్ లైఫ్. విరిగిపోయిన జీవితం ఆమెది. మంచిగా ఉన్న జీవితాలను ఎవరిని యేసయ్య టచ్ చేయలా, విరిగిపోయిన జీవితాలను యేసయ్య టచ్ చేశాడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ఈ సమాజమైనా, ఈ భూమి మీద ఎవరైనా, బంధువులైనా, స్నేహితులైనా, ఎవరైనా నీ విరిగిపోయిన జీవితాన్ని పట్టించుకోలేదా? కంగ్రాచులేషన్స్, దట్స్ ఓకే. చెప్పండి, దట్స్ ఓకే అనండి. ఏం పర్లేదు, ఏం పర్లేదు. యేసయ్యకి నేను కావాలి. ఆమేన్. జీసస్ వాంట్స్ దట్ బ్రోకెన్ లైఫ్. యేసయ్యకి ఆ విరిగిపోయిన జీవితాలు గలవారినే పట్టుకుంటాడు. ఆమేన్. విరిగిపోయిన హృదయాలు గలవారినే పట్టుకుంటాడు. హల్లెలూయా. ఆయన విరిగిన వారికి ఆయన సమీపముగా ఉన్నాడు. వావ్. హీ ఈజ్ క్లోజ్ టు ద బ్రోకెన్ హార్ట్. హీ ఈజ్ క్లోజ్ టు ద బ్రోకెన్ హార్ట్. ఆయన విరిగిన రెల్లును విరవడు. విరిగిన రెల్లును ఆయన ఇంకా విరవడంట. నువ్వు ఆల్రెడీ విరిగిపోయావు, ఇంక నిన్నేంది విరగొట్టేది? మనుషుల చేత, స్నేహితుల చేత, బంధువుల చేత, రక్త సంబంధుల చేత, తర్వాత పరిస్థితుల చేత, లేదా నీ చేత నువ్వు చాలాసార్లు విరిగిపోయి ఉంటావేమో. డోంట్ వరీ. నేను లేస్తానా,
నేను లేయగలనా, ఇంక నేను బతకగలనా, నాకు అసలు ఇంకా మంచి ఫ్యూచర్ ఉంటుందా, మంచి కెరియర్ ఉంటుందా, మంచి లైఫ్ ఉంటుందా? డోంట్ వరీ, డోంట్ వరీ, డోంట్ వరీ, డోంట్ వరీ, డోంట్ వరీ. అపవాది నీ జీవితాన్ని విరగొట్టింది, నీ క్యారెక్టర్ని విరగొట్టింది. బాగున్నాను బ్రదర్, సడన్గా పాపం చేశాను, ఇక ప్రార్థన చేయబుద్ధి కావట్లేదు. బాగా నిష్ఠగా ఉన్నాను బ్రదర్, పరిశుద్ధంగా, సడన్గా కనిపించింది పాపం అయిపోయింది, ఇక ప్రార్థన లేదు, బైబిల్ లేదు, ఏమి లేదు. అలా అయిపోతుంది కొన్నిసార్లు. సో లుక్ ఎట్ ద లైఫ్, లుక్ ఎట్ ద లైఫ్. హీ ఈస్ వెరీ క్లోజ్ టు ద బ్రోకెన్ హార్ట్. ఆమేన్. సో ఈ లైఫ్ ఎవరికి నచ్చదేమో, నీ లైఫ్ ఎవరికి నచ్చదేమో, నీ విరిగిపోయిన జీవితం యేసయ్య పిక్ చేయబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇంకా ఎవరు యేసయ్య పిక్ చేసి ఆ విరిగిపోయిన దాన్ని మళ్ళీ తిరిగి కట్టాడా, ఇక నేను జీవితంలో ఎవరు విరగొట్టలేరు. ఆమేన్, హల్లెలూయా. సో విరిగిపోయిన వస్తువులని, విరిగిపోయిన మనుషులను, విరిగిపోయిన జీవితాలని, విరిగిపోయినటువంటి ఆ థింగ్స్ని ఎవరు కూడా ముట్టుకోరు ఈ భూమి మీద. నో వన్ విల్ టచ్ దట్ బ్రోకెన్ వన్. ఒక 10 లక్షల ఫోన్ విరిగిపోయి తీసుకో వాడుకో అంటే, నాకు వద్దురా నాయన, దీనికి ఖర్చు 5 లక్షలు ఉంది. సో నో వన్ విల్ పిక్ ద బ్రోకెన్ వన్, బట్ జీసస్ విల్ పిక్ ద బ్రోకెన్ లైఫ్స్. ఆమేన్. యేసయ్య విరిగిపోయిన జీవితాలని ఆయన తీసుకుంటాడు, విరిగిపోయిన జీవితాలని ఆయన తీసుకుంటాడు, విరిగిపోయిన వ్యక్తులను ఆయన తీసుకుంటాడు, విరిగిపోయినటువంటి మనస్సును ఆయన తీసుకుంటాడు, విరిగిపోయిన హృదయాన్ని. నీది ఏదైనా విరిగిపోయిందా, యేసయ్యకి ఇచ్చేసేయి. ఆమేన్. తెలుసా మీకు చినిగిపోయిన నోట్లని అడిగాలి బ్యాంకులోనా? షూర్? ఐ డోంట్ థింక్ సో. తీసుకుంటారు బ్యాంకులో? తీసుకో. ఓకే ఓకే, తీసుకుంటారంట, మంచిది. అది తీసుకోదు, ఒకటి ఉంది బయట మిషన్, తీసుకోదు. చినిగిపోయిన నోట్లు, చినిగిపోయిన నోట్లు బ్యాంకులో తీసుకుంటారు, తర్వాత రిజర్వ్ బ్యాంక్ దగ్గర కూడా పోయి చినిగిపోయిన తీసుకుంటారు వాళ్ళు. అంటే చినిగిపోయిన దానికి కూడా ఏదన్నా ఉందా? ఉంది. కానీ జీవితం చినిగిపోతే ఎవరు తీసుకుంటారు? యేసయ్య తీసుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. చినిగిపోయిన జీవితాన్ని, విరిగిపోయిన జీవితాన్ని ఎవరు తీసుకుంటారు? యేసయ్య తీసుకుంటాడు. తీసుకొని మళ్ళీ కొత్తగా మ్యానుఫ్యాక్చర్ చేస్తాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. మనం ఒక్కసారి విరిగామా, 10 సార్లు విరిగామా, 100 సార్లు విరిగామా, ఏం పర్లే, ఇరిగిపోయినవన్నీ యేసయ్యకి ఇచ్చేయి. ఆమేన్, ఆమేన్. రాయగలరా లిస్ట్ ఏమేమి విరిగినాయో? రాస్తే వస్తాయి, బాగానే వస్తాయి, పెద్ద లిస్ట్ వస్తుంది. ఇంకోటి, ఇది నా వస్తువు, ఓకే, ఇది నా వస్తువు, నాతో రోజు ఉంది, ఈ విరిగిపోయిన వస్తువు నా దగ్గర రోజు ఉంది. లాస్ట్కి నాకే నచ్చదు ఈ విరిగిపోయిన వస్తువు. ఈవెన్ ఐ హేట్ మై సెల్ఫ్ ఇఫ్ మై లైఫ్ వాజ్ బ్రోకెన్. నా జీవితమే విరిగిపోయింది అనుకోండి, నా జీవితం నాకే నచ్చదు. ఎవరు కూడా విరిగిపోయిన జీవితాన్ని ఇష్టపడరు. వేరే వాళ్ళకి ఎందుకమ్మా, నీకు ఇష్టమా విరిగిపోయింది? నో, ఈవెన్ యూ హేట్ యువర్ సెల్ఫ్. చీనా బతుకు చేయడం అంటారు చాలామంది. చీనా బతుకు. ఆ బతుకే ఆ వండర్ఫుల్ సాంస్క్రిట్లో ఫస్ట్ లాంగ్వేజ్ అది. సాంస్క్రిట్ ఫస్ట్ లాంగ్వేజ్, సాంస్క్రిట్లో అది టాప్ లెవెల్ అనమాట. అది నాది ఒక బతికేనా, నాది ఒక జీవితమేనా, నాది ఒక లైఫేనా, నా బతుకు అంటే యూ కర్స్ యువర్ సెల్ఫ్. చీచి. కొందరు తలకేసి గుద్దుకుంటారు, కొందరు ఏదో తెలుసా, బలు గుద్దుకుంటారు కదా, బాగా శబ్దం, ఇది చాలా తక్కువ. కొందరు వద్దులే, ఐ డోంట్ వాంట్ హర్ట్ మై సెల్ఫ్. పొరపాటును కూడా దెబ్బ తగిలిన శరీరాన్ని, ఐ టేక్ కేర్ ఆఫ్ మై బాడీ. పొరపాటును కూడా నేను అంతగా కష్టపెట్టను. కొట్టుకోండి ఒకసారి, వచ్చిగా ఊరికేట సరదాగా అనండి. ఆజ్ఞాతిక్రమ పాపం చేయండి, చేయండి. బాగానే వస్తున్నాయి సౌండ్లు. నా కర్మ ప్రభు బాగా రే ఆగరా రే అంటా ఉంటాడు దేవుడు పైన చేసి. ఏంటి అట్ట కొట్టుకుంటున్నావు? నేను ఇచ్చిన బుర్ర రాది, నేను ఇచ్చిన బ్రెయిన్ రాది, నేను ఇచ్చిన తల రాది, దాని అట్ట కొడుతున్నావు ఏంట్రా అని ప్రభు చాలా బాధపడతాడు. మనమేమో కొట్టించాడు, కొట్టి నీదైతేగా శరీరం, నీది కాదు అది, నీకు నొప్పి లేదు. దేవుడిదిగా శరీరం, మనదైతే మనకు సురుకు తెలుస్తుంది. మనదిగా తాపా నాకు ఇట్టే కావాలి, నాకు అట్టే కావాలి. నువ్వేమన్నా రాసుకున్నావు స్క్రిప్ట్ ముందుగానే? ఏదో జరిగిపోయిందేమో, లెట్స్ చేంజ్. విరిగిపోయింది ఎవరికి ఇవ్వాలి? గట్టిగా ప్లీజ్ గట్టిగా చెప్పండి. విరిగిపోయింది ఎవరికి ఇవ్వాలి? హీ విల్ టేక్ దట్, యు నో దట్. ఆయన తీసుకుంటాడు విరిగిపోయిన జీవితం. ఆమేన్. మనసు విరిగిపోయింది, ఆయనకి ఇచ్చేయండి.
హృదయం విరిగిపోయింది, ఆయనకి ఇచ్చేయండి. జీవితం విరిగిపోయింది, ఆయనకి ఇచ్చేయండి. కెరీర్ విరిగిపోయింది, ఆయనకి ఇచ్చేయండి. కుటుంబం విరిగిపోయింది, ఆయనకి ఇచ్చేయండి. ఆయనకి ఇచ్చేయండి ఫస్ట్. చెప్పండి, యేసయ్యా నా జీవితంలో ఏదైతే విరిగిపోయిందో, ఏదైతే మనుషుల చేత విరిగొట్టబడ్డానో, అవన్నీ కూడా, విరిగిపోయినవన్నీ కూడా నీకు ఇచ్చేస్తున్నాను, నీకు ఇచ్చేస్తున్నాను, నీకు ఇచ్చేస్తున్నాను, నీకు ఇచ్చేస్తున్నాను. వన్స్ నీ జీవితంలో విరిగిపోయినవన్నీ యేసుకి ఇచ్చేస్తే ఆయన దాన్ని ఎట్లా చేస్తాడు తెలుసా? తిరిగి జీవితంలో కూడా మళ్ళీ గుర్తుపట్టవు, అట్లా చేస్తాడు ఆయన. ఆమేన్. సో ఆ విరిగిపోయిన దానికి నీకు ఇంకా సంబంధము లేదు. ఆ విరిగిపోయిన మనసుకి, విరిగిపోయిన హృదయానికి, విరిగిపోయిన జీవితానికి నీకు ఇంకా నో సంబంధం. యా, I know many broken families here. I know many broken person here. I know many men and many women who are broken. But today now they are not broken. Amen. ఒకప్పుడు విరిగిపోయి వచ్చారేమో మందిరానికి, విరిగిపోయితే వెళ్ళవు. ఆమెన్. హల్లెలూయా. నీ జీవితం కట్టబడుతుంది, నీ కుటుంబం కట్టబడుతుంది, నీ లైఫ్ కట్టబడుతుంది, నీ మనసు కట్టబడుతుంది, నీ హృదయం కట్టబడుతుంది. ఆయన కడితే తిరిగి ఉండదు. ఆమెన్. హి ఈజ్ ద మాస్టర్ ఆఫ్ ద సివిల్ ఇంజనీర్. ఇంజనీర్లకు అందరికీ పెద్ద ఆయన ఎవరు? మన యేసయ్య. ఆయన కడితే ఇక 100 సంవత్సరాలు కాదు, ప్రభు రాకడ వరకు నీ జీవితం ఎరగదు. హల్లెలూయా. ఒక బిల్డింగ్ కడితే 50 సంవత్సరాలు, 100 సంవత్సరాలు అంతే. కానీ ఆయన కట్టాడు అనుకో, నీ జీవితాన్ని మినిమం 1000 years ఉంటుంది నీ లైఫ్. హల్లెలూయా. సో ఈరోజు మై డియర్ చర్చ్, ప్రియ సంగమా, నీ విరిగిపోయినవి ఏదున్నా అది యేసయ్యకి చేయండి. హల్లెలూయా. ఎంతమంది ఇస్తారు? ఇవి చాలా ఇరిగిపోయినాయి. అయితే చాలా ఇరిగినాయా? ఇరిగే ఉంటాయి పక్క. మనుషులు కదా మీరు, మనుషులైతే, మీరు రోబోట్స్ అయితే మాత్రం ఏమి ఇరగవు. మీరు మనుషులు కాబట్టి పక్క ఈ హృదయమో, మనస్సో, తలంపులో, కుటుంబమో, ఫ్యామిలీయో ఏదో ఏదో ఇరుగుంటుంది. అది యేసయ్యకి ఇచ్చేద్దాం. ఆమేన్. అలా ఇవ్వచ్చా యేసయ్యకి? అలా ఇవ్వచ్చా? అమ్మో దేవుడికి ఇరిగిపోయింది వద్దు, దేవుడు అటని చినిగిపోయిన నోట్లు లేకండి, నడవవు ఇక్కడ. దండం పెడతాను. ఆయన దేవుడు చినిగిపోయిన నోట్లు కూడా తీసుకుంటాడు, నేను తీసుకోను. నాకు వద్దు చినిగిపోయిన నోట్లు. చాలా చాలా ఆఫరింగ్ బాగా ముట్టుకుంటే భయపెడుతుంది ఒకప్పుడు నాకు. అన్ని బొక్కలే. ఏంట్రా ఇది? ఏం చూడండి కదా, నేను వేసి వెళ్ళిపోతారు అంతే. చినిగిపోయినవన్నీ, చినిగిపోయిన నోట్లు. ఎక్సలెంట్ పీపుల్, వాళ్ళ జీవితం ఎక్కడో చినిగిపోయి ఉంటుంది. అందుకనే వాళ్ళ దగ్గర ఏమున్నాయి? సో నువ్వు దేవుడికి శ్రేష్టమైనది వేయండి. ఆమేన్. ఆమేన్. ప్రభు చినిగిపోయిన జీవితాన్ని తీసుకుంటాడు, చినిగిపోయిన నోట్లు తీసుకుని ఎక్కడ చెప్పలేదు. చెప్పాడా? చినిగిపోయిన నోట్లు రిజర్వ్ బ్యాంక్ పోండి, అక్కడ తీసుకుంటారు చినిగిపోయిన నోట్లు. ఇక్కడ తీసుకోరు, ఇక్కడ చల్లవు. ఇక్కడ పాతవి, తడిసిపోయినవి, నలిగేసినవి, మురికి పట్టిపోయినవి, మురికి అయిపోయి ఉంటాయి. కొందరు పసుపు, గంధము, తర్వాత మట్టి, మశానం ఉంటాయి డబ్బులకి. ఆమెను అడిగితే రోజుకి ఎన్ని డబ్బులు చూస్తావు నువ్వు? అన్ని దరిద్రపు కూడా డబ్బులే. ఏదైనా ఒక్క నోట, నాకు కొత్త నోటని చూస్తావా? ఎక్కడెక్కడో పెట్టి నలిపేసేటప్పుడు అక్కడక్కడ ఏం చేస్తాం? తప్పదు, దానికి ఉన్న వాల్యూ అలాంటిది. ఏదో తీసి బ్యాగులు వేసి తోపు చిప్పేసుకొని రావాల్సిందే. ఇంటికన్నా ఇల్లు ఉతుక్కొని కొంచెం ఐరన్ చేసుకోవాలి. నేను బట్టలు ఐరన్కి ఇచ్చి ఆయన ప్రతిసారి ఏం చేస్తాను సార్, నేను ఆయన డబ్బులు ఇచ్చాను అనుకో, ఆయన తీసుకొని అక్కడ పెట్టి డబ్బులు ఐరన్ చేస్తాడు సార్. అసలు భలే అనిపిస్తుంది. చేయొచ్చా అంటే ఏం కాదంటాడు. ఎంత నలిగిపోయింది ఇచ్చి సబ్బున ఐరన్ చేస్తాడు బట్టలు. దేని బట్టలు కాదు, డబ్బులు. ఈ ఐరన్ ఫర్ ఎవ్రీ నోట్, యూనో. ఆయన దగ్గర కడక్ ఉంటుంది నోట్, ఎప్పుడు కడక్ ఉంటుంది. మస్తు అనిపించింది, బాగా అనిపించింది. ఏంటిదంటే నాకు అలవాటు, ఎవరు డబ్బులు ఇచ్చిన దాని మీద వేసి దాన్ని ఐరన్ చేస్తాడు. అట్లా శుభ్రం నీట్గా కడక్ అట్లా ఉంటుంది నోట్. బాగా అనిపించింది నాకు. ఐ లర్న్ వెరీ థింగ్స్. నేను చేయలేను, ఎందుకంటే అది కాపకని కాలింది అనుకో 500 రూపీస్ అట్లే పోతుంది. మనకి రాని పని చేయకూడదు, మనకి ఏదొస్తే అదే చేయాలి. ఆమేన్. సో ఎప్పుడన్నా తీసుకురండి, ఐరన్ చేపిస్తాను మీ నోట్. చిరిగిపోయిన నోట్లు, ఏదైనా మట్టి మచారం బాగా నలిగిపోయిన నోట్లకి ఐరన్ చేపిస్తాను నేను. ఓకే, చూడండి దేవుడు అసలు ఏం కోరుకుంటున్నాడు, ఏది పెద్ద పెద్ద ఏం కోరుకోవట్లే. నీ విరిగిపోయిన మనసు నాకి, నీ విరిగిపోయిన హృదయం నాకి, నీ విరిగిపోయింది నాకి. చాలామంది విరిగిపోయి ఉంటారు, వాళ్ళని జస్ట్ అట్లా కదిలిస్తే ఓ అని ఒకటే ఏడుస్తూ ఉంటారు. బికాజ్ యు ఆర్ బ్రోకెన్, దట్స్ వై యు ఆర్ క్రైయింగ్. నువ్వు విరిగిపోయావు కాబట్టి అందుకే ఏడుస్తున్నావు. నీ జీవితం విరిగిపోయింది కాబట్టి టచ్ చేస్తే, ముట్టుకుంటే, మాట్లాడితే, సేవకులు మాట్లాడితే నీవు ఏడుస్తున్నావు అంటే నీ జీవితం ఎక్కడో విరిగిపోయింది. ఇప్పుడు ప్రభుకి ఇచ్చే ఆ లైఫ్. ఆమేన్.
లేవికాండము 26వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. మీరు ఐగుప్తీయులకు దాసులు కాకుండా వారి దేశములో నుండి మిమ్మును రప్పించి తిని, నేను మీ దేవుడైన యెహోవాను, నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్మును నిలువుగా నడవజేస్తిని. మీరు నా మాట వినక నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక నా కట్టడలను నిరాకరించిన ఎడల, నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక నా నిబంధనను మీరునట్లు మీరు నా తీర్పుల విషయమై అసహించుకుని ఎడలను, నేను మీకు చేయునదేమనగా, మీ కనులను క్షీణింపచేయునట్టు, ప్రాణమును ఆయాసపరచినట్టు, తాపజ్వరమును క్షయరోగమును మీ మీదికి రప్పించేదను. మీరు విత్తిన విత్తనములను మీకు వ్యర్థములగును, మీ శత్రువులు వాటి పంటను తినెదరు. నేను మీకు పగవాడనవుదును, మీ శత్రువుల ఎదుట మీరు చంపబడెదరు. మీ విరోధులు మిమ్మును ఏలెదరు. మిమ్మును ఎవరును తరుమకపోయినను మీరు పారిపోయేదరు. అబ్బా, ఏంది ఇవన్నీ? దేవుడేనా? ఈయన దేవుడేనా? యా, హీ ఈస్ గాడ్. ఎందుకు ఇవన్నీ చేస్తానని దేవుడు చెప్తున్నాడంటే, వాళ్ళు దే ఆర్ రెబల్ అగెయిన్స్ట్ గాడ్, దే ఆర్ ప్రౌడ్. ఎన్నెన్ని విషయాల్లో మనం విరగాలి రాసుకోండి. కొన్ని విషయాల్లో మనం విరిగిపోవాలి. ఎవడో వచ్చి విరగొడుతున్నాడు, జీవితాలని, మనసుని, హృదయాన్ని విరగొట్టేస్తున్నాడు. ఇప్పుడు కొన్ని ఏరియాల్లో మనం విరిగిపోవాలి. విరిగి నలిగిన మనస్సు దేవునికి ఇష్టమైన బలియాగం. అంటే ఏ విషయాల్లో విరగాలి అంటే మనం కొన్ని విరగొట్టుకోవాలి. నంబర్ 1, ప్రౌడ్, గర్వం మనలోంచి విరిగిపోవును గాక. ఆమెన్, ఆమెన్. నంబర్ 2, రెబెలియస్ స్పిరిట్, విరోధముగా లేచే ఆత్మ. అమ్మ తినమ్మా అంటే, అవును ఇప్పుడు తినను, ఏం చేస్తావు? అమ్మ రామ్మ అంటే, ఇప్పుడు రాను, ఏం చేస్తావు? అమ్మ ప్రార్థన చేయండి, ఇప్పుడు చేయను, ఏం చేస్తావు? దాన్ని ఏమంటారు? రెబెలియస్ స్పిరిట్. రెబల్, యు రెబల్ అగెయిన్స్ట్ గాడ్. అండ్ దీస్ పీపుల్, ఇజ్రాయలైట్స్, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? దేవుడికి విరుద్ధంగా తిరుగుతున్నారు. ప్రార్థన చేయమంటే చేయట్లేదు. అరే దేవుడితో నడవండి అంటే నడవట్లేదు. అందుకే దేవుడు, మీరు చేయకపోతే ఇవన్నీ నీకు చేసేస్తానంటున్నాడు. హల్లెలూయా. సో మన జీవితంలో మనము చాలా విరగాలి. నంబర్ 3, స్టబ్బర్నెస్ అంటే ఏంటి తెలుసా? మొండితనం, మూర్ఖత్వం, బిగిసి పెట్టుకుంటాం అంట. అది కూడా స్టబ్బర్నెస్ పోవాలి, అది కూడా విరగాలి. ఆమెన్. అండ్ నంబర్ 4, సిన్ఫుల్ హ్యాబిట్స్, పాపిష్టి అలవాట్లు విరుగునుగాక. ఆమేన్, ఆమేన్. యేసు నామములో ఎక్కువగా ఫోన్ చూసే అలవాటు విరుగునుగాక. అది కూడా ఏందో కాడి, అది కూడా ఒక బలహీనత. భయంకరంగా గంటలు మనము వీఆర్ క్రియేటింగ్ అవర్ ఓన్ యోక్స్. మనం సొంతగా కాడులు తయారు చేసుకుంటున్నాం. చిన్నపిల్లలు మొదలుకొని ముసలోళ్ళ వాళ్ళకు. నిన్న ఒక ఆమె కంప్లైంట్ ఇచ్చింది, ఒక యవనస్తురాలు వాళ్ళ అమ్మ గురించి. అన్న, ఈ మధ్య మా అమ్మ బాగా రీల్స్ చూస్తుందని. ఏమైంది? మారు మనసు పొందిందా ఏమనుకున్నా. వాక్యం ఏమంటే, కాదన్నా, కాదు, వేరే చూస్తూ ఉంది. ఇటానండి అందరూ ప్లీజ్ అన్నాను ఒకసారి. అనండి ప్లీజ్. మగవాళ్ళు మీరు కూడా అండి, వాళ్ళకి సపోర్ట్ ఇస్తాను. వాళ్ళకి తెలియదు, ఇటానండి అనండి. చెప్పినాక ఆజ్ఞాతిక్రమం పాపం. నాన్న ఇటానమ్మా, తెలుసురా నీకు? పైకి ఏంటది? బెడ్ వేసుకొని, పిల్లో వేసుకొని రీల్స్. గంట సర్మన్ కాస్త అరగంట అయింది, అరగంట కాస్త 15 నిమిషాలు అయింది, 15 నిమిషాలు కాస్త 1 నిమిషం వాక్యం వినాలంట. షార్ట్లు పెట్టండి అన్న, బాగా హిట్ అవుతాయి. ఏమి షార్ట్లు రా, ఒక్క నిమిషానికి మారుతారా మీరు చల్లకుండా? 1 నిమిషానికి ఎవడరా మారేది? షార్ట్లు పెట్టండి అన్న, షార్ట్లు. సర్లే, ఏదో ఒకటి తగలేడండి, ఏదో ఒకటి కానీ. 1 నిమిషానికి మారుతాడు ఎవడన్నా? ఒక వాక్యం, ఈ పాస్టర్ బాలే, ఈ పాస్టర్ నల్లగున్నాడు, ఈ పాస్టర్ తెల్లగున్నాడు, ఈ పాస్టర్ పొట్టుకున్నాడు. అట్లా మెల్లగా వాక్యం నుంచి సినిమాకి పోతావు, సినిమా నుంచి నవ్వుల నుంచి ఏడుపుల నుంచి దెయ్యాలు. కళ్ళు అలిసిపోయి కళ్ళు బయటకు వచ్చిన రాక నువ్వు నిద్రపో. గత 50 days నుంచి ఒక అబ్బాయి నిద్రపోవట్లేదంట. ఏమైందిరా అంటే, స్పిరిట్ ఆఫ్ యూట్యూబ్ దూరింది వాళ్ళు. ఏంటది? యూట్యూబ్
లేపు 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 లేపు. దెయ్యం అది, ఎడిక్షన్. ఏది ఎరగాల? 4 సిన్ఫుల్ హ్యాబిట్స్ విరిగిపోవాలా. ఆమేన్, హల్లెలూయా. సో ఇవి ఎప్పుడైతే మన జీవితం విరుగుతాయో ఆ విరిగిన నలిగిన హృదయము దేవుడు ఇష్టపడతాడు. ఆమేన్ చెప్పరే. అంతకుముందు ఎవడో ఎరగొట్టాడు నిన్ను, అంతకుముందు ఎవరో ఎరగొట్టేశారు. ఆ మనసు ఇరిగిపోయింది, తలంపులు ఇరిగిపోయినాయి, ఆలోచనలు ఇరిగిపోయినాయి, హృదయం ఇరిగిపోయింది, జీవితం ఇరిగిపోయింది. వాళ్ళు ఎరగొట్టేదాకా మనం ఎరగొట్టించుకుంటానే ఉన్నాం. కానీ ఇప్పుడు ప్రభు అంటున్నాడు కొన్ని ఎరగాలరా అంటున్నాడు. ఆమేన్. ఎంతమంది ఎరగొట్టేస్తారు? ఇరిచిపడేయండి అంతే. ఆమేన్. సగమే ఎత్తినాయి చేతులు, మిగతా చేతులు ఆల్రెడీ ఇరిగిపోయినాయేంటి? ఆల్రెడీ ఎరగొట్టుకొచ్చారు ఇట్లా, ఓకే పర్లేదు. హీ లవ్స్ ద బ్రోకెన్ హార్ట్. విరిగి నలిగిన హృదయము దేవుడికి ఇష్టమైన, అంటే వేరే వాళ్ళ చేత ఎరగొట్టుకుంది కాదు, నీకై నువ్వు ఎరగొట్టేవి చూసినావా కొన్ని దేవుడికి నచ్చనివి, అవన్నీ కూడా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు వాటన్నిటిని బట్టి. హల్లెలూయా. ఇదిగో ఈ చెడుల వాటి దేవుడికి ఇష్టం లేదు, నేను ఇరిచేస్తున్నా దీన్ని అంటే దేవుడు నిన్ను భయంకరంగా ప్రేమిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించు వారిని ఏం చేస్తాడంట? ఆయన ఆస్తికర్తలుగా చేస్తాడంట. హల్లెలూయా. అది ఆయన ప్రేమ, అది ఆయన ప్రేమ. ఎంతమంది ఎరగొట్టేస్తారు ఇవన్నీ? ఎరగొట్టడం మనకు తెలుసుగా, మనకు వచ్చుగా ఎరగొట్టడం. నీ వస్తువు ఎరగొట్టాలని నాకు నిమిషం పట్టదు, అదే నా వస్తువు ఎరగొట్టుకోవడానికి చాలా టైం పడుతుంది. నీ ఫోన్ నేను ఎరగొట్టగలను ఈజీగా, కానీ నా ఫోన్ నేను ఫోన్ ఇరిగిపోయింది, ఫోను ఇరిగిపోయింది. నీ ఫోన్ నేను ఎరగొట్టగలను, నీ జీవితాన్ని ఎరగొట్టగలను, కానీ నన్ను నేను ఎరగొట్టుకోగలనా? యేసయ్య చేశాడు. ఆమేన్. He took a bread and he broke it into pieces. ఆయన ఒక రొట్టెని తీసుకొని తన శరీరాన్ని ఆయన విరిచాడు. He broke his own body. తన జీవితాన్ని ఆయన విరగొట్టుకున్నాడు. ఆమేన్. మనం అందరం తినడానికి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఎరగకపోతే కష్టం. పక్కన చెప్పండి, ఎరగకపోతే కష్టం. ఆళ్ళు ఎరగొట్టారు, బాగానే ఎరగొట్టించుకున్నారు, బాగానే. మనసు ఇరిగిపోయింది, హృదయం ఇరిగిపోయింది, ముక్కు ఇరిగిపోయింది, కాలు ఇరిగిపోయింది, చెయ్యి ఇరిగిపోయింది, అన్నీ ఇరిగిపోయినాయి, జీవితం ఇరిగిపోయింది, బాగానే ఉన్నారు, గమ్ముకున్నారు, ఏం కాదు నా బతికింతే అని గమ్ముకున్నారు. మరి ప్రభు కొన్ని విషయాల్లో ఎరగొట్టుకోమంటే ఎరగొట్టుకోవాలి కదా కొన్ని. మనం ఎంతమంది ఎరగొట్టుకొని రెడీగా ఉన్నారు? ఇరిచేస్తాను ప్రభు. ఆమేన్. నీకోసం యేసునామములో ఇరిచేస్తాను. ఆమేన్. ఎంతమంది చెప్తున్నా నేను ఇరిచేస్తాను ప్రభు నీకోసం. ఆమేన్, ఆమేన్. కొన్ని అద్భుతాలు జరగకపోతే కొందరు అంటారు దేవుడే లేడు, దేవుడు లేడు, ఏం లేదు, గమ్ముగా నార్మాయ్ అంటారు. ఎవరిని? దేవుడు లేడు, ఏమీ లేదు నాకు తెలుసు, కానీ దేవుడు లేడు అంటే ఎట్టంటావు? ఒకసారి అట్లా ఏసన్ గారు మీటింగ్స్కి చేస్తూ ఒక లారీ ఎక్కారంట. వాళ్ళు అడిగారంట, మీ సభలు ఎట్ట జరిగినాయంటే దేవుడి దయ వల్ల బాగానే జరిగినాయి అని అన్నారంట ఏసన్ గారు. పాపం ఈయన గమ్ముకుంటాడు. ఈయన కూడా అడిగంట, మీ సభలు ఎట్ట జరిగినాయంటే దేవుడి దయ వల్ల బాగానే జరిగినాయి అన్నాయంట. ఎవరు? నాస్తికుల సభలు అవి. నాస్తికులు అంటే ఎవరు? దేవుడు లేడని చెప్పేవాళ్ళు. దేవుడు లేడు, మనిషి కోతి నుంచి పంది నుంచి వచ్చింది అని చెప్పేవాళ్ళు. ఎవరు? నాస్తికులు. వాళ్ళు కూడా అన్నారంట దేవుడి దయ వల్ల బాగానే జరిగినాయి సభ. తెలుసో తెలియకో నువ్వు ఎవరి మీద ఆధారపడాలి? దేవుడి మీద ఆధారపడాలి. ఆయన లేనిదే మనం లేం. చెప్పండి, యేసయ్యా నీవు చెప్పిన వాటన్నిటిలో నేను విరగ్గొట్టుకుంటాను, నేను వాటిని విరగ్గొడతాను. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. గర్వమును, అతిశయమును, తర్వాత సిన్ఫుల్ నేచర్ని, స్టబ్బర్న్ నేచర్ని, సిన్ఫుల్ హ్యాబిట్స్ని అందరం మనం విరగ్గొట్టుకోవాలి. ఆమేన్. అవసరమైతే కోపాన్ని కూడా విరగ్గొట్టేస్తాం. ఆమేన్, హల్లెలూయా. అందుకనే బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్ చూసుకోవాలి. ఇదిగో మందిరానికి క్రీస్తులోకి రాకమునుపు మన జీవితం ఎలా ఉంది, క్రీస్తులోకి వచ్చిన తర్వాత మన జీవితం ఎలా ఉందో మనం చూసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. జనాలు విరగ్గొట్టారేమో, ఆ విరిగిపోయిన జీవితం యేసే చేతిలో పెట్టేసేసాయి. He will sharpen you, He will shape you, and He will make you in a beautiful form. నేను విలువైన అర్హత గల పాత్రగా ఆయనను మారుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఆ అర్హత గల పాత్ర, విరిగిపోయిన కొండ, విరిగిపోయిన జీవితము ఆయన చేతిలో ఉంటే ఆయన అద్భుతంగా నీ జీవితాన్ని తీర్చిదిద్దాడు. ఆమేన్, హల్లెలూయా. ఏది విరిగిపోతే ఎవరికి ఇవ్వాలి? చెప్పాలి. జీవితం విరిగిపోతే ఎవరికి ఇవ్వాలి? మనసు ఇరిగిపోతే, హృదయం ఇరిగిపోతే, ఫ్యామిలీ ఇరిగిపోతే, కెరీర్ ఇరిగిపోతే యేసయ్యకి ఇచ్చేయాలి. మీరు అతికించుకోలేరు, మీ ఇల్లు మీరు కట్టుకోలేరు,
మీ జీవితాన్ని మీరు కట్టుకోలేరు. యేసయ్యకి ఇచ్చేస్తే మీ జీవితాన్ని ఆయన కడతాడు. ఆమేన్. హల్లెలూయా. మళ్ళీ ఎవరు పాడు విరిగిపోవుట అనే మాట ఇక వినబడదు. ఆమేన్. ఇంక మనసు ఎరగదు, హృదయం ఎందుకు, ఆయన అతికిచ్చేస్తున్నాడు. ఆయన ఎన్నిసార్లు విరిగిపోయినా ఆయన దగ్గరికి వస్తే ఆయన చక్కగా నిన్ను అతికించి నీ జీవితాన్ని బాగు చేస్తాడు. ఆమేన్. బట్ ఫైనల్ థింగ్ ఏంటంటే ఆయన కొన్ని విరగొట్టుకోమంటున్నాడు. అది మనం విరగొట్టుకోవాలి. చెడు విరగొట్టొచ్చు ఎవరైనా, కానీ మంచి విరగొట్టలేం. చెడు అనేది ఇప్పుడు చూడండి, ఒక చెట్టుకి చెదలు పట్టింది, దాన్ని విరగొట్టగలం. ఒక కాలు షుగర్ వచ్చేసింది, ఏం చేస్తారు దాన్ని? సెకండ్ థాట్ లాగా నరికేస్తారు కాళ్ళు. ఎందుకంటే మొత్తం 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 పాకుతుంది. కొంచెం ఎక్కడన్నా బలహీనతలు ఎక్కడన్నా వచ్చినాయా ఆ పార్ట్ తీసేద్దాం అని డాక్టర్లు ఫిక్స్ అయిపోతారు. ఎందుకంటే అది ఉంటే మిగతా వాటి అన్నిటికీ పాకుతుందని అది తీసేస్తారు. ఎంతో మందికి షుగర్ వచ్చిన వాళ్ళకి పాపం కాలుకి దెబ్బ తగిలితే కొంచెం బోన్ తీసేశారు, బొటనేలు, ఆ తర్వాత కాలు తీసేశారు, ఆ తర్వాత దిద్దేశారు, ఇక్కడ దాకా తీసేసిన వాళ్ళు ఉన్నారు చాలామంది. బట్ స్టిల్ దేర్ అలైవ్, గుడ్, పర్లేదు, వేరే వాటిని ఎఫెక్ట్ చేయకుండా. ఇక నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఒక పాపమును విరచడం ఈజీ, కానీ ఒక మంచిని విరవడం కష్టం. లెట్స్ గో టు ఐజయా. యెషయా గ్రంథం, లాస్ట్ స్క్రిప్చర్, ఐల్ క్లోజ్. 57 or 53:5. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 2 నుంచి చదువుదామా. 53:2 ఐజయా చాప్టర్. లేత మొక్క వలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించున్నట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించువాడుగాను మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి. ఓకే. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను. ఎవరైనా బాధ పెట్టింది? దేవుడు. శ్రమనొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను. ఎవరు కొట్టారు యేసయ్యని? ఎవరి వల్ల కొట్టారు యేసయ్యకి దెబ్బలు? మన వల్ల దెబ్బలు పడ్డ యేసయ్యకి. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తమకిష్టమైన త్రోవకు తొలిగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. ఒక తప్పు చేసినోడికి శిక్ష పడితే అది న్యాయం. అసలు అతను తప్పే చేయలేదు, అతనికి శిక్ష పడింది బికాస్ ఆఫ్ అస్. ఒక చెడ్డది తీసేయడం చాలా ఈజీ, కానీ ఒక మంచిని విర్రగొట్టడం చాలా కష్టం. అటువంటిది మన కొరకు ఆయన విరిగిపోయాడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నిన్ను మనుషులు విర్రగొట్టారేమో, నీ మనసు, నీ హృదయాన్ని, కానీ యేసయ్యని విర్రగొట్టింది ఎవరు తెలుసా? తండ్రి యేసయ్యని విర్రగొట్టాడు కాబట్టే ఈరోజు మనకు రక్షణ. తండ్రి మనల్ని యేసయ్యని విర్రగొట్టాడు కాబట్టే ఈరోజు మనకు స్వస్థత. తండ్రి యేసు ప్రభుని విర్రగొట్టాడు కాబట్టే ఈరోజు మన జీవితంలో స్వస్థత, ఆరోగ్యం, విడుదల చోటు చేసుకుంది. ఆమేన్. ఈరోజు నువ్వు విరిగేవని బాధపడుతున్నావు, కానీ ఇదిగో యేసు ప్రభు విరిగి మనందరికీ కొత్త జీవితాన్ని ఇచ్చాడు. ఆమేన్. ఆయన విరిగి మన జీవితాన్ని కడుతున్నాడు. ఆమేన్. ఆయన నలగొట్టబడి మనకు స్వస్థత ఇస్తున్నాడు. ఆమేన్. ఆయన గాయపడి మన గాయాలు కడుతున్నాడు. ఆమేన్. ఆయన పాడైపోయి ఆయన స్వరూపము ఏమీ లేకుండా మనకు స్వరూపాన్ని ఇస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. సో మనం విరగడం వేరు, యేసయ్య విరగడం వేరు. హల్లెలూయా. మన మనుషుల చేత, ఇదిగో దెయ్యము చేత, అపవాది చేత, వాళ్ళ చేత విరవబడ్డం. మన జీవితాన్ని బాగు చేయడానికి ఆయన కూడా విరిగిపోయాడు. ఆమేన్. అందుకని ఆయన ఒక రొట్టె పట్టుకొని దాన్ని విరిచి కృతజ్ఞతాస్తులు చెల్లించి దీన్ని తినండి అన్నాడు. ఆయన
He broke his own bread. మన కోసము తన జీవితాన్ని ఆయన విర్రగొట్టుకున్నాడు. ఆమేన్. సో దట్ యూ విల్ హ్యావ్ ఎ బెటర్ లైఫ్, సో దట్ యూ విల్ హ్యావ్ ఎ గుడ్ లైఫ్, సో దట్ యూ విల్ హ్యావ్ ఎన్ ఆసమ్ లైఫ్. ఆమేన్. ఇక నీ జీవితంలో నువ్వు విరిగిపోయిన దానా, విరిగిపోయిన వాడా, పాడైపోయిన దానా, పాడైపోయిన వాడా అని ఎవరు నిన్ను ఏమి అనలేరు. ఎందుకంటే మనందరిని బట్టి ఒక్క ఆయన విరిగాడు, మనందరిని బట్టి ఒక్క ఆయన నలగొట్టబడ్డాడు, మనందరిని బట్టి ఒక్క ఆయన తృణీకరించబడ్డాడు, మనందరిని బట్టి ఒక్క వ్యక్తి ముక్కలు ముక్కలుగా నరకబడ్డాడు. ఆమేన్, ఆమేన్. సో ఆ వ్యక్తి కొరకు మనం కొన్ని విరగొట్టుకోలేమా? ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ హై లెవెల్ ప్రైడ్, యేసు నామములో విరిగిపోవును గాక. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ హై లెవెల్ నోరు, యేసు నామములో విరిగిపోవును గాక. If you are having high level Sanskrit, యేసు నామములో విరిగిపోవును గాక. If you are having high level sin, యేసు నామములో యేసయ్య కొరకు విరిగిపోవును గాక. ఇదిగో సిన్ఫుల్ హ్యాబిట్స్ యేసు నామములో యేసయ్య కొరకు విరిగిపోవును గాక. నేను యేసయ్య కోసం మానేస్తున్నాను. ఆమేన్. నా ప్రభు కోసం మానేస్తున్నాను. ఆమేన్. నా పరువు కొరకు విరగొడుతున్నాను. ఆమేన్. ఈ జీవితము యేసయ్యకే. ఆమేన్. నీ జీవితాన్ని, విరిగిపోయిన జీవితాన్ని మళ్ళీ తిరిగి కట్టాడా? ఆ జీవితం ఎవరికి? యేసయ్యకే. ఎంతో మంది నిన్ను విరగొట్టారు, ఎంతో మంది విరగొట్టినోడు ఎవడొచ్చి అతికించాల మిమ్మల్ని, కానీ ఆయన నిన్ను విరగొట్టలేదు, కానీ ఆయనే విరిగిపోయాడు. హల్లెలూయా. హీ వాస్ బ్రోకెన్. తండ్రి అతన్ని విరగొడుతున్నప్పుడు అతన్ని విరగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. ఈ తండ్రి యేసయ్యను తప్ప ఎవరిని విరగొట్టలేదు. నీ జీవితాన్ని విరగొట్టింది యేసయ్య కాదు, నీ జీవితాన్ని విరిచేసింది యేసయ్య కాదు, నీ జీవితాన్ని విరిచేసింది తండ్రి కాదు, నీ జీవితాన్ని విరిచేసింది పరిశుద్ధాత్ముడు కాదు. అపవాది, దుష్టుడు, దురాత్ముడు, వాడు నీ జీవితాన్ని విరగొట్టింది. యేసయ్య తండ్రి ఎవరన్నా విరగొట్టాడంటే ఈ భూమి మీద ఎవరిని తెలుసా? ఒక యేసయ్యను మాత్రమే. ఎవరన్నా నీ కొడుకు చచ్చిపోతే మా ఊరంతా బతుకుతుంది అంటే ఎవరన్నా నీ కొడుకుని ఇస్తారా? ఏదైనా పో, నాకెందుకని చెప్పి తీసుకెళ్ళిపోతాం మనం. నీ కూతురు బలైతేనే మేమందరం మా ఊరంతా బాగుపడుతుంది అంటే ఎవరైనా ఇస్తారా? ఎవరు? మీరు ఊరు వద్దు, మీరొద్దు, నేను పోతున్నా అని చెప్పి పిల్లల్ని తీసుకెళ్ళిపోతాం మనం. సో మనం గమనించినట్లయితే ఈ లోకము, ఈ భూమి, ఈ ప్రజలు రక్షింపబడ్డానికి యేసయ్యన తండ్రి నలగొట్టాడు, విర్రగొట్టాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకనే ఆయన రొట్టెను విరిచి మనకిచ్చాడు. మనం అందరం తీసుకొని ఇక మన జీవితం ఎన్నడూ విరిగిపోకుండా ఉండును గాక. మరెన్నడూ నీ జీవితం విరిగిపోకుండా, మరెన్నడూ నీ మనసు విరిగిపోకుండా, మరెన్నడూ నీ హృదయం విరిగిపోకుండా మనం తీసుకునేది ఏం తెలుసా? ఆయన విరవబడిన శరీరాన్ని. ఆమేన్. ఆ విరవబడిన రక్తాన్ని మనం తీసుకొని తాగుతున్నాం. హల్లెలూయా. చెప్పండి, ఇంకా నా జీవితం విరిగిపోదు, ఇక నా జీవితాన్ని ఎవరు విరగొట్టలేరు, ఎందుకంటే యేసయ్య నా జీవితాన్ని కట్టాడు. ఆమేన్, ఆమేన్. The mystery behind the brokenness, the mystery behind the brokenness. ఎందుకు యేసయ్య విరిచాడు? ఆల్రెడీ మనం విరిగిపోయాం, ఆయన కూడా విరుచుకున్నాడు మనందరి జీవితాలు కట్టడానికి. ఆమేన్. నీ లైఫ్లో ఏది విరిగిపోయినా ఎవరికి ఇవ్వాలి? చెప్పాలి గట్టిగా. ఏది విరిగిపోయినా ఎవరికి ఇవ్వాలా? ఏది విరిగిపోయినా ఎవరికి ఇవ్వాలా? ఏది విరిగిపోయినా ఎవరికి ఇవ్వాలా? యేసయ్యకి ఇవ్వాలి. ఆమేన్. ఆయన తన విరిగిపోయిన, విర్రగొట్టబడిన శరీరాన్ని నీకు ఇచ్చినప్పుడు నీ జీవితం మళ్ళీ అతకబడుతుంది. ఆమేన్. నీ జీవితం మళ్ళీ రెస్టోరేషన్కి వచ్చేస్తుంది. ఆమేన్. నీ జీవితానికి మళ్ళీ నూతన జీవం వచ్చేస్తుంది. ఆమేన్. నీ జీవితానికి మళ్ళీ నూతన కృప వచ్చేస్తుంది. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఇక ఎవరు కూడా విరిగిపోకండి, కానీ విరగొట్టుకోవాల్సిన విరగొట్టండి. ఆమేన్.